నేను మనంతా చెప్పుకున్నాం. మనం తార్కం సెరాడారెన్ గారి గురించి మనం పరిచయం చేసుకొని అసలు చిరాక్ అనేది కనపడినటువంటి ఒక విషయం లాగా మన లోపల ప్రవహిస్తుంది నాడీ మండలంలోకి అని చెప్పుకున్నాం. ఒక మాస్టర్ పేరు కూడా చెప్పుకున్నాం మనం. ఎవరిది ఆ మాస్టర్? ఈయన టార్కం సెరాడారెన్ కాకుండా ఇంకొక మాస్టర్ గురించి కూడా వచ్చింది ఇంట్లో. మౌర్య మౌర్య మ్మ్. మౌర్య స్వామి, మాస్టర్ మౌర్య గారు. ఓకే. సో మనకన్నీ 16 చెప్పారు మెయిన్గా, ఎందువల్ల ఏంటనేది. మనం కొన్ని నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మాస్టర్స్. మనకేంటంటే ఏదైనా స్వాధ్యాయం చేసేటప్పుడు ఇప్పుడు ఒక పుస్తకం చదివి మనం నిన్న చదివేసాం కదా కాన్సెప్ట్, నిన్నకి బాగా అర్థమైంది. కానీ కొంతమంది ఏంటంటే నేను పుస్తకాలన్నీ చదువుతున్నా కానీ నాకు అది చెప్పడం రావట్లేదు అనుకుంటారు కొంతమంది. ఇంత పుస్తకం చదువుతా, 500 పేజీలు, కానీ ఆ పుస్తకంలో నువ్వేం చదివు అంటే నాకేం తెలియదు అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో పుస్తకం చదివినప్పుడు అప్పటికప్పుడే గుర్తుండిద్ది అంతే. ఏంటి? అప్పటికప్పుడే గుర్తుండిద్ది. మీ స్థాయిని బట్టి మీరు ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో అంత బాగా గుర్తుండిద్ది. ఇప్పుడు నేను సపోజ్ నేను అడిగాను అనుకోండి, నేనేం చదువుకున్నాం మన నిన్న స్వాధ్యాయం ఏం చేసుకున్నాం అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ గుర్తుంటాయి. అన్నీ గుర్తుండకపోయినా మ్యాక్సిమం మనం దాన్ని డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి మీరు దానికి ఎంత అన్వయించుకున్నారో మీ సబ్జెక్ట్ని, మీకు స్వాధ్యాయాన్ని మీకు మీరు ఎంతగా అన్వయించుకుంటారో అంత బాగా గుర్తుండేది. ప్లెయిన్గా కాకుండా దాన్ని మీ ఆచరణలోకి తెచ్చుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారంటే ఎదుటోడి గురించి చెప్పేది కాదు సబ్జెక్ట్. ఎప్పుడు మన గురించి మనం ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకంలో జనాలందరూ విపరీతమైన కోపంతో ఉన్నారంటే జనాల గురించి ఆలోచించకూడదు. మన గురించి ఆలోచించాలి. పదాలు జనాలు అన్నారని చెప్పి పబ్లిక్ గురించి ఆలోచించకూడదు. ఆ జనాలంటే ఆయనకి జనంలో నువ్వే ఒకడివి. నువ్వు చదువుతున్నావు అంటే నువ్వే జనం అప్పుడు. సో ఏకవచనం వాడినా బహువచనం వాడినా అన్నీ కూడా మీకు అన్వయించుకొని చదువుకోవాలి. లేకపోతే అర్థం కాదు మనకది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే అన్నిట్లో సర్వజీవుల్లో అయి ఉన్నాను అని చెప్పి, నేనే ఆత్మని అన్నీ చెప్పినప్పుడు చాలామంది ఆయన దేవుడిగా కొలుసుకుంటూ పోయారు. ఆయన అన్ని జీవుల్లో ఉన్నాడన్నప్పుడు నీలో లేడా? ఆయన చెప్పింది ఏంటి? ఆత్మస్థితి గురించి చెప్తే మళ్ళీ కృష్ణుడికి ఒక క్యారెక్టర్ అంటగట్టి కృష్ణుడు 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 అని వెళ్ళిపోయారు అందరూ. ఆయన చెప్పింది ఏంటంటే ఆత్మస్థితి గురించి చెప్పారు. అక్కడ మనకి పత్రిజీ సార్ రాసినటువంటి పుస్తకంలో అది క్లియర్గా రాసి ఉంటుంది. ఆ విషయం అంటే మీరు భగవద్గీత అర్థం చేసుకోవాలంటే అసలు ఆ ఒక్క పదం అర్థం చేసుకోవాలి. నేను అంటే ఏంటి, ఆ కృష్ణుడు అనే దానికి ఏంటి అసలు అక్కడ అర్థం. నేను అనే పదాన్ని వాడినప్పుడల్లా అక్కడ ఆత్మ పెట్టుకోవాలి కానీ కృష్ణుడిని పెట్టకూడదు. ఎందుకంటే కృష్ణుడిని పెడితే నువ్వు కృష్ణుడిని తీసుకెళ్ళి టాప్లో పెట్టేసి కృష్ణుడు 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 అంటున్నావు. ఆయన కృష్ణుడిలాగా చెప్పలేదు, ఒక ఆత్మస్థితిలో చెప్పారు. ఆత్మ నేను అన్నింటిలో ఉన్నానంటే ఆత్మస్థితి గురించి చెప్తున్నాడు. కానీ మన ఒక క్యారెక్టర్కి కృష్ణుడికి మనం దాన్ని చెప్పేసి మళ్ళీ కృష్ణుడికి పూజలు చేస్తున్నారు ఎక్కువ. చెప్పింది ఆత్మజ్ఞానం, మనం దాన్ని ఆకారానికి పెట్టేసి మళ్ళీ కృష్ణుడు అది ఇది అంటున్నాం. కృష్ణుడు గొప్పవాడని ఎప్పుడు చెప్పాలి? ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆత్మ గొప్పతనం గురించి చెప్పాడు మొత్తం. ఒక ఆత్మే మాట్లాడింది. సర్వజీవుల్లో నేనున్నా అంటే కృష్ణుడు ఉన్నాడని కాదు అర్థం ఆడ. సర్వజీవుల్లో ఆ ఆత్మస్థితి ఉందని అర్థం. అలాగా ఒక పుస్తకం చదివేటప్పుడు మీకు ఏంటి అనేది అర్థం కాకపోతే అక్కడ మీకు ఆ సబ్జెక్ట్ అందదు. అందుకని కొన్ని కొన్ని ఉంటాయి వ్యాఖ్యానాలు అంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అర్థం చేసుకుని చెప్తా ఉంటారు. ఎందుకు అర్థం చేసుకుంటారు? ఒకటే ఒకటే పుస్తకం కామెంటరీ రాస్తా ఉంటారు. దీనికి వ్యాఖ్యానం ఇది, దీనికి వ్యాఖ్యానం ఇది, దీనికి ఎందుకు అన్ని డిఫరెన్స్లు ఎందుకు వచ్చినాయి మరి ఒకే పుస్తకం మీద? పుస్తకం ఒకటే అయినప్పుడు అందరికి అర్థం కావాలి కదా, అవునా? పుస్తకంలో రాసింది ఎవరు చెరిపి మళ్ళీ రాసేది కూడా కాదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా అదే మ్యాటర్ ఉంది. ఒక మనిషితో మాట్లాడినప్పుడు నిన్న మాట్లాడినట్టే యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు మాట్లాడగలుగుతాం మనం, పొల్లు పోకుండా? లేదు కదా. మారిపోద్ది సబ్జెక్టు. అదే సబ్జెక్ట్ చెప్పమన్నా కూడా. కానీ పుస్తకం అలా కాదు కదా. పుస్తకంలో యాజ్ ఇట్ ఈస్గా ప్రింటెడ్ మ్యాటర్ అట్లే ఉంది. ఒక శ్లోకం ఉంది, శ్లోకం ప్రింటెడ్గా ఉంటుంది అట్లే. ఓకే. దాన్ని మరి ఎందుకు అంతమంది అన్ని విధాలుగా అర్థం చేసుకున్నారు? ఏమై ఉండొచ్చు కారణం? అది అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది స్వాధ్యాయం చేసేటప్పుడు ఎందుకు మనకి కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి ఎందుకు చెప్పగలుగుతున్నారు, ఎందుకు చెప్పలేరంటే దాని యొక్క లోతులు అర్థమైనప్పుడు మాత్రమే ఆ రచయిత గురించి ఆ లోతులు ఆ సందర్భం అన్నీ అర్థం కావాలి అక్కడ. ఉప్పు కారం మసాలా అన్నీ పట్టిస్తారు కదా కూరకి, సందర్భాన్ని తగ్గట్టుగా వేస్తారు. ముందే అన్నీ వేసేసి ఉడకబెట్టరు కదా, అవునా కాదా? దానికి తగ్గట్టుగానే ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పాళ్ళల్లో ఉంటుంది పుస్తకంలో.
దాన్ని మీరు చదవగా అర్థమైంది. అందుకని ఫస్ట్ టైం చదివినప్పుడు మీరు ఆ టయానికి మీకు అర్థమైంది కదా, ఓకే. మళ్ళీ ఎప్పుడైనా రెండోసారి ఆ పుస్తకం తీశారనుకోండి, చాలా లోతుగా అర్థమైంది మీకు. అదే పుస్తకం మీరు మళ్ళీ రెండోసారి చదివినప్పుడు వేరేలాగా ఉంటుంది. చాలా మందికి ఆ అనుభవం వస్తుంది రెండోసారి చదివినప్పుడు, మూడోసారి చదివినప్పుడు. ఓకే. సో ఉన్నప్పుడు అందరూ చదువుకోండి ఇంట్లో. ఒకసారి చదివింగా అని చెప్పి పుస్తకం అట్లా పడేయకండి. ఎందుకంటే ఫస్ట్ టైం అర్థమయ్యేది వేరు, సెకండ్ టైంకి థర్డ్ టైంకి అర్థమయ్యేది ఇంకా వేరు. నిన్న చెప్పుకున్న దాంట్లో మనం ఒకటి అక్కడ దాకా ఆగిపోయాం. ఎక్కడంటే, తాము చెప్పినట్లే జరగాలని భావించేవారు వేరే విధంగా జరగటం వలన చిరాకు పడతారు. వారు మిగిలిన వారి స్వేచ్ఛని గౌరవించరు. తమ ఆలోచనలు, అలవాట్లు, చర్యలను మాత్రమే అంటిపెట్టుకొనుండి వాటి నుంచి కొంచెం భిన్నంగా జరిగిన నష్టాన్ని, బాధాన్ని భావిస్తారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు లోపల. ఇంకంతే. ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇది అన్ని స్థాయిల్లో, కింద స్థాయి నుంచి సుప్రీంగా అంటే పైకి ఎదిగే స్థాయిలో అందరిలో కూడా ఉంటుంది. ఇది ఒక స్థితికి వెళ్ళేంత వరకు కూడా ఏంటంటే, వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా నేను చేసేది రాంగ్ అని ఎవరు అనుకోరు మాస్టర్స్. నేను చేసింది రైట్ అనే అనుకుంటారు ఎవరైనా సరే. ఎవ్వరూ రాంగ్ అనుకోరు, అవునా కదా. నేను ఒకటి చేస్తున్నానంటే ఒక విషయం రైట్ అనుకునే చేస్తా కదా. నేను ఎందుకు అనుకుంటా రాంగ్ అని చెప్పేసి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే రైట్ అనుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసింది రైటే అనుకుంటారు. కానీ అది ఎప్పుడైతే డిస్కషన్లోకి వస్తుందో, ఒక మనిషి మనల్ని సరి చేయడానికి వచ్చారు, వచ్చినప్పుడు అప్పుడు మన స్థాయిని బట్టి మనం దాన్ని తీసుకోగలుగుతాం. అందుకే ఆధ్యాత్మికంలో వినయం అనేది అత్యంత గౌరవశీలమైనటువంటి లక్షణంగా భావిస్తారు. ఎందుకు? ఆ వినయం లేకపోతే నువ్వు నేర్చుకోలేవయ్యా అంటారు సార్ కూడా. ఎందుకు వినయం నీకు? నువ్వు తొందరపడి నన్ను జడ్జ్మెంట్ చేస్తున్నారు వీళ్ళు, నన్ను ఏదో అంటున్నారని చెప్పేసి వెంటనే రాకూడదు కన్క్లూజన్స్లోకి. ఒకళ్ళు చెప్తే విని అలా ఆగిపోయి మీరు ఉండాలి కొద్దిసేపు, మీకు అర్థమైంది అప్పుడే విషయం. వెంపడబడి వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు ఎక్కడా కూడా. ఆధ్యాత్మికంలో అసలు పనికి రాదు అది. చూసి మీకు అవసరమైతే మీరు మాట్లాడాలి, లేదంటే ఓకే అంతవరకే. సో ఎవరు కూడా ఏది ఫిక్స్ కానప్పుడు అంతా బాగుంటుంది. లేదా ఫిక్స్ అయ్యమంటే మనం మిగిలిన వారి స్వేచ్ఛని గౌరవించరు. తమ ఆలోచనలు, అలవాట్లు, చర్యలను మాత్రమే అంటిపెట్టుకొని ఉండి వాటి నుంచి కొంచెం భిన్నంగా జరిగిన నష్టాన్ని, బాధను భావిస్తారు. పక్క వాళ్ళ స్వేచ్ఛను కూడా ఎందుకు గౌరవించరు వీళ్ళు? వీళ్ళు ఎదిగిన క్రమంలో వాళ్ళు అదే రైట్ అనుకుంటారు. మీ పక్కన మీకన్నా ఎక్కువ ఎదిగిన ఒక మాస్టర్ ఉన్నాడు, ఓకే. కానీ మీరు ఎప్పుడు అతనితో సజ్జన సాంగత్యం చేయలేదు. నువ్వు ఎప్పుడైతే ఒక మాస్టర్తో కలిసి తిరిగి అతనితో కొంత సమయం స్పెండ్ చేస్తేనే నీకు తెలిసిద్ది వాళ్ళలో ఉంది ఏంటో. మీరందరూ కలిసి ఎక్కడో ఒక క్లాస్ వినడానికి పోతారు. బాగా వినండి ఈ సబ్జెక్ట్. మీరందరూ కలిసి ఎక్కడో క్లాస్ వినడానికి పోతా ఉంటారు. అక్కడికి ఎంతమందో వస్తారు. మీరు ఎవరు మాస్టరు, ఎవరి దగ్గర ఎంత అనుభవం ఉందో మీరు అంచనా వేయగలుగుతారా? వేయలేరు. వేయలేనప్పుడు ఏమైంది? మీరు మీరు ఏదో చేస్తారు, ఏదో పని. ఆయన వచ్చి చెప్తాడు అనమాట. చెప్పి ఎందుకయ్యా అట్లా చేసావు అంటాడు. మీకు ఎమ్మడే కోపం వచ్చింది. ఎందుకంటే మీకు తెలియదు కదా ఆ పర్సన్ ఎవరో, మీకు తెలియదు, ఎవరో కొత్త పర్సన్. మీరు రోజు ఉండే సమూహంలో అయితే మీకు అన్ని లెక్కలు తెలుసు. వీళ్ళు మాస్టరు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ అని మీకు ఒక అంచనా ఉంటుంది మీ మైండ్లో. అంటే మీరు ముందే పెట్టుకుంటారు వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అని అంచనా పెట్టుకుంటారు. మీరు ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటారో వాళ్ళు చెప్తే వింటారు, కానీ మీరు ఎవరైతే తక్కువ అనుకున్నారో సార్ వాళ్ళు చెప్తే మీరు వినరు ఈ గుంపులో. కానీ ఇది ఇక్కడ వరకు ఓకే, ఒక జడ్జిమెంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు జనాలు. మీరు బయటికి వెళ్ళారు, ఒక క్లాస్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎప్పుడైనా వాళ్ళతో కలిసి తిరిగారా? తిరగలేదు కదా, ఏమి చేయలేదు కదా. సో ఖచ్చితంగా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియదు ఎవరు మాస్టరో ఏంటి అనేది. సో తొందరపడి ఎక్కడా కూడా ఈ ఆధ్యాత్మిక సమావేశాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా స్టోరీల్లో కూడా కనపడతా ఉంటాయి, హిమాలయ స్టోరీలో కానీ వాటిలో ఇట్లో కానీ, ఒకళ్ళు ఒక రూపంలో వస్తారు, వేరే రూపంలో. ఇప్పుడు మీరు ఆది శంకరాచార్యుల సినిమా చూసారా? పరమశివుడు ఆ ఎలా వస్తాడు అక్కడ? ఈ కాంపౌనిక రూపంలో వస్తాడు. ఉమ్. కుక్కలను పెట్టుకునేసి వేటగాడులాగా ఆ వస్తాడు. అప్పుడు ఆది శంకరాచార్యుల మధ్య, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది, సో అవునా? అవునా కాదా? అప్పుడు ఉమ్, లాస్ట్ కి ఆది శంకరాచార్యులకి ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు, నేను ఇలా తప్పుగా అనుకున్నాను ఇట్లా అని చెప్పేసి ఆయన చెప్తారు, అవునా? సో మనకి ఏంటంటే, ఒక మాస్టరు మన ముందు తిరిగినా కూడా మనకి తెలీదు. మన దగ్గర అది లేకపోతే, ఆ వినయం అనేది లేకపోతే, అది నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? డైరెక్ట్గా మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్చుకుంటావా? ఒక మాస్టర్ ఉమ్, తారసపడంగానే అప్పుడు వచ్చిందా నీకు వినయం? రాదు.
నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఈ మూర్ఖుల మధ్య, అజ్ఞానుల మధ్య, జ్ఞానుల మధ్య అన్ని సంసారంలో ఉంటుంది చూసారా? ఇక్కడ మనము నువ్వు ఒక జ్ఞాని దగ్గర వినయంగా ఉండటం అనేది నువ్వు ఫిక్స్ అవుతావు కాబట్టి ఉంటావు ఖచ్చితంగా. అది నిజమైన వినయం కాదు. ఓకే. సో ఒక మూర్ఖుడి దగ్గర కూడా నువ్వు ఓపిక పట్టేదే నిజమైన జ్ఞానితత్వం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఒక మాస్టర్ అని ఫిక్స్ అవుతావు కాబట్టి నీ మైండ్ ఆల్రెడీ యాక్టింగ్ చేసింది వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. సో అది కాదు సబ్జెక్టు. ఒక అజ్ఞాని దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు వినయంగా ఉండగలిగితే అంటే ఆ అజ్ఞానానికి కూడా ఓకే. నీ జ్ఞాని అంటే నువ్వు వినయం ఉండేది పై వాళ్ళ దగ్గర అని కాదు, ఎక్కువ ఒకవైపే తీసుకుంటారు. నువ్వు వినయం అనేది మక్కి లక్షణం అంటే గురువు దగ్గరికి వెళ్ళి వినయంగా ఉండమని కాదు అది. అందరితో వినయం, అజ్ఞానితో కూడా నువ్వు వినయంగానే ఉండాలి. వాడి అజ్ఞానాన్ని చూసి నువ్వు తిట్టేది అవన్నీ చేసేవి కాదు. సో వినయం అనేది అన్ని దగ్గర ఉండాలి. అందుకనే పక్క వాళ్ళ స్వేచ్ఛను కూడా మనం హరించకుండా ఉంచాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఫిక్స్ అయిపోవడం వల్ల, వాళ్ళు అజ్ఞానం ఉండటం వల్ల వాళ్ళు చేస్తే ఇది రైట్ కాదు, అది రాంగ్ కాదని జడ్జిమెంట్ చేస్తూనే ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు. సో మీరు దాన్ని ఏం పట్టించుకోకుండా మన స్థితిలో మనం కరెక్ట్ చేసుకునే చెప్తున్నా. ఇక్కడ నెగిటివ్ యాంగిల్ చెప్పారు కదా, ఏంటి ఇట్లున్నోళ్ళు ఇలా స్వేచ్ఛను హరిస్తారు అని చెప్పారు. అలాంటి బ్యాచ్ మీకు తగిలింది అనుకోండి, మీరు వినయంగా చక్కగా తప్పుకోండి అంతే. దాంట్లో ఏది మనం ఇరకపోకూడదు ఎవరితో కూడా. సో ఇది సెకండ్ యాంగిల్ చెప్తున్నా. ఫస్ట్ యాంగిల్ వాళ్ళది, సెకండ్ యాంగిల్ వాళ్ళు మనకి ఎదురైతే ఏంటి. ఫస్ట్ యాంగిల్ ఏంటి, మనమే అలా ఉంటే మనం మార్చుకోవాలి ఫస్ట్. లేదు, సెకండ్ యాంగిల్ ఏంటి, మనకు అలాంటి వాళ్ళు తగిలితే మనం ఏం చేయాలి. ఇది రెండు యాంగిల్స్ నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా. ఓకే. ప్రతీకార ఆలోచనలు, వినాశకర ప్రణాళికలు, నిరంతర చిరాకుకు మూలాలు. ఆ విధమైన జీవిత విధానంతో అనేక తరాల వ్యక్తులు విషపూరితమయ్యారు. వారు ఆనందోల్లాసాలు కోల్పోయి ప్రస్తుత జీవిత పరిస్థితులకు అవసరమైనట్లుగా మారలేకపోతున్నారు. వ్యక్తుల గతం వారి వర్తమానాన్ని అదుపు చేస్తూ గతంలో జీవించడం వలన భవిష్యత్తుని చూడలేకపోతున్నారు. ప్రతీకార భావన తమ చర్యలకు ఆశించిన ప్రతిస్పందన రాకపోవటం వీరిని వ్యధకు గురి చేస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అన్ని ఫ్యాక్షన్ స్టోరీలు జరుగుతూ ఉంటాయి సమాజంలో. ఎన్నెన్నో రకాలుగా ప్రపంచకంలో ఉన్న వాళ్ళందరూ ఏదైనా ఒకటి జరిగిందంటే వాడి మీద ఆ కోపం పెట్టేసుకొని, ప్రతీకారం పెట్టేసుకొని ఈ జీవితం మొత్తం ఆ ప్రతీకారంలో నడుపుతూ ఉంటుంది మొత్తం. అవునా? వీడు అనుకుంది వాడు చేయలేకపోతాడు. విలన్కి ఇప్పుడు ఒకడు వీడు పన్నాగం పన్నుతాడు, వాడి మీద ఏదో చేస్తాడు, కానీ అది వర్కౌట్ అవ్వదు. అక్కడ వాడు ఎలర్ట్ అయిపోతాడు, వీడేదో చేస్తాడు. అట్లా జీవితాంతం తరతరాలుగా అది కొనసాగుతుందా లేదా? అది హైయెస్ట్ లెవెల్లో ప్రాపంచకంలో కనపడింది మనకి. కానీ అది చిన్నగా 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 తగ్గి 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 ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక అహంకారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రతీకారం అలా చెప్పకూడదు, కానీ అట్లే కనపడిద్ది ఇది దాని యొక్క సూక్ష్మ స్థాయిలో. ఎక్కడో వెళ్తావు ఏదో మాస్టర్తో, మనకి ఆ రోజు నన్ను ఈ మాస్టర్ అట్లా అన్నడానికి నీకు ఉండిపోద్ది లోపల, నీకు తెలిసినా తెలియకపోయినవన్నీ కూడా. నువ్వు ఈసారి ఉన్నావు అనుకో, నువ్వు దాన్ని ఎలా ప్రతీకారం తీర్చుకుంటారంటే వీళ్ళు ఆ మాస్టర్ ఏదైనా తప్పు చేసినా అనుకోండి ఎక్కడన్నా, వాడెంత మూర్ఖుడో తెలుసా నీకు, ఆ రోజు ఎట జరిగింది అని చెప్పి బయటపడతా ఉంటావు. అక్కడ జడ్జిమెంట్ రూపంలో బయటకు వచ్చింది. ఎందుకు? నువ్వు ప్రతీకారం తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నావు. ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా ఈ మాస్టర్ అని చెప్పి. అది ఏదో తప్పు చేసినట్టు అక్కడ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే నువ్వు మొత్తం దానికి చక్కగా మసాలా పూసి అందరికి ఇచ్చిపోతా ఉంటావు, దొరికిన వాళ్ళందరికీ. ఈ జడ్జిమెంట్లు చేసే వాళ్ళందరూ ఈ కేటగిరీ వాళ్ళే అని చెప్తారు గురుగారు. అర్థమైందా? అంటే ఈ లోపల అది ఉండబట్టే దాన్ని అలా తీసుకొస్తున్నారు జనాలందరూ. అంటే ప్రాపంచిక జీవితంలో పెద్దగా కనపడేది దాని యొక్క సూక్ష్మ స్థాయిలో మనకు అందదు సబ్జెక్టు. సో మనం చదువుకునేటప్పుడు ఇక్కడ ప్రతీకారం గురించి మనకెందుకు, ఏమైనా ఆధ్యాత్మికలో ఏమైనా ఉన్నప్పుడు ప్రతీకారం అని చేస్తారా? మనం చేయం కదా. మన స్థాయిలో అది ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కనపడని స్థాయిలో ఉంటుంది మనకి ఆ ప్రతీకార కక్షలు ఏం ఉండదు కదా. అలాంటి ఉన్నోళ్ళు ఎవరు రారు ధ్యానంలోకి, అవునా కదా? ధ్యానంలోకి వచ్చామంటేనే మీరు గత జన్మలో అన్ని కర్మలు పోగొట్టుకొని అన్నీ చేసుకొని వచ్చిన వాళ్ళే. కానీ ఈ సబ్జెక్ట్ మనకి ఎందుకు అందించబడుతుంది అంటే సూక్ష్మ స్థాయిలో ఉంటుంది సబ్జెక్టు. తెలియకుండానే ఆ యొక్క ఆనవాళ్ళు, చింత చచ్చిన పులుపు చావదంటారు తెలుసా, విన్నారా ఈ నానుడి? సో అలాగే ఆ లక్షణాలు ఉంటాయి. మూలం మూలం గురించి చెప్తున్నా. అంటే కొంత ఉంటుంది అది, దాన్ని అర్థం చేసుకోవాలి, పసిగట్టాలి. అంటే ఇది అది కాదని అనుకోవడానికి లేదు. సో ఆ స్థాయిలో చేసింది మనం, ఇప్పుడు సూక్ష్మ స్థాయిలోకి వచ్చింది ఇది. సో ఇది కూడా మన లోపల ఉండకూడదు. మనం జడ్జిమెంటల్గా ఉండకుండా ఉంటే చాలా రకాలైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఫిర్యాదులు చేయటం ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఫిర్యాదు చేయటం అనేది మానసిక ఉద్వేగక సంఘర్షణ.
అది వ్యక్తిలోని అయస్కాంతతను కోల్పోయేటట్లు చేసి అతని ప్రకృతిని విషంతో నింపుతుంది. ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాళ్ళను గమనించండి. వారిలో అనేక అస్తవ్యస్తతలు పెంపొంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఆనందోల్లాస హృదయం విషాన్ని పేరుకోనియదు. అంతే కదా, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. వాడికి 1,00,00,000 ఉన్నా సరే నాకు 1,01,00,000 లేదుగా అంటున్నాడు, నాకు ఆ 1 రూపాయి లేదుగా అంటాడు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే నిరంతరం నిరంతరం నువ్వు ఏది ఇచ్చినా సరే ఆ లేని దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు చూడు నువ్వేంట్రా అంటే నాకు నెగిటివ్ ఇష్టం, నెగిటివే మాట. నువ్వు ఏది ఇచ్చినా సరే, అందమైన దాన్ని ఇచ్చినా సరే దానికి ఒక బొక్క పెట్టి దీనికి ఒక బొక్క ఉందిగా అంటారు. ఏది లేకపోయినా క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే కంప్లైంట్ అనేది ఏంటంటే క్రియేషన్, అదొక క్రియేషన్, నెగిటివ్ క్రియేషన్ కంప్లైంట్ అనేది. అంటే చాలా అద్భుతమైనది ఉంది అక్కడ మనకి. ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, ఒక చిల్లు పెట్టారు. ఓకే. దాంట్లోంచి వాటర్ వస్తున్నాయి బయటికి. ఆ వాటర్ కింద పడి ఒక ఆర్ట్ లాగా ఫామ్ అవుతుంది కింద బండ మీద. ఇది ఒక మూర్ఖుడు చూసిందనుకో, అసలు వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు తెలుసా నీకు? ప్రపంచంలో అసలు వాటర్ లేకుండా ఎంతమంది అల్లాడిపోతున్నారు తెలుసా? అంటే వాడు ఏది ఇచ్చినా సరే మీకు, ఎంత గొప్పది ఇచ్చినా సరే దాంట్లో నెగిటివ్ ఎలా చూడాలనేది ఒక ఆర్ట్ జనాలకి కొంతమందికి ఉంటుంది అది. సో అలాంటి వాళ్ళని మనం ఏమనుకుంటాం, నేను మొత్తం ఉపయోగించి ఇది కౌన్సిలింగ్ అవ్వాలి, అది ఇవ్వాలని మీరు అనుకుంటారు. లేదు, వాడికి అది ఇష్టం, ఇష్టం కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. సో ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ దీంట్లో. ఎవరికి ఇవ్వాలి మీరు కౌన్సిలింగ్, ఎవరికి సహాయం చేయాలి? ఆర్థించేవాడికి నువ్వు సహాయం చేస్తే అందం, అవునా? ఒక బిచ్చగాడు ఆడు కూర్చొని ఉండో బొచ్చి శ్రేత్తని అటు ఇటు, పాపం వీడికి అర్థం కావట్లేదు తీసుకొచ్చి దాంట్లో రూపాయి కాయన సైడ్ పెట్టాం కాడు ఇంకో సైడ్ ఇసిరేస్తాడు, ఇంకోటి తీసుకొస్తారు కదా అని చెప్పేసి. ఇది కూడా అంతే, మనుషులకి మీరు అందమైన ఇస్తా ఉంటే వాళ్ళు ఇసిరేస్తా ఉంటారు. సో కంప్లైంట్ చేసే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అదొక ఆర్ట్, వాళ్ళు చేసుకుంటూ పోతానే ఉంటారు. మీరు వాళ్ళ గురించి మళ్ళీ జడ్జిమెంట్ చేయొద్దు. మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అది ఇది పద్దాలుగా అని చెప్పేసి మీరు జడ్జిమెంట్ చేసి మీరు ఎరకపోవద్దు. వాళ్ళతో అసలు మనకు సంబంధమే లేదు, వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేదు. స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులు మన గ్రహం పైన విస్తృతంగా వ్యాపించిన అనారోగ్యాలు మాత్రమే కాక అంతులేని చిరాకుకు కారణాలు. వాస్తవ పరిణామశీలత, హృదయాన్ని అనుసరించటం, ఆత్మ వివేకాలు స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులకు వ్యతిరేకమైనవి. అంటే ఏంటంటే ఇక్కడ స్వీయ ఆసక్తి, సమృద్ధి, సంతృప్తులు అంటే ఏంటంటే తన గురించి మాత్రమే తను ఆలోచించుకునేవాడు. ఇది ఏ స్థాయిలో? ఆత్మస్థాయిలో కాదు. ఇక్కడ స్వీయ అనే పదము ఆత్మస్థాయికి సంబంధించింది కాదు. ఆత్మస్థాయిలోకి వచ్చినప్పుడు నీకు తగ్గట్టుగానే నువ్వు చూసుకోవాలి. అంటే నీ ఆత్మ ఎదుగుదలకి ఏదైతే ఇంపార్టెంటో అదే నువ్వు చేయాలి. ఇక్కడ స్వీయ అనే పదము శరీర స్థాయిలో వాడబడింది. అంటే నాకు దొరికితే చాలు. ఇప్పుడు వరద వచ్చింది, అందరికీ ఫుడ్ పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ రోజు బతకాలంటే అందరికీ ఒక పులిహోర ప్యాకెట్ ఇవ్వాలి, ఇస్తా ఉన్నారు. మీ దగ్గరకు వచ్చారు ఫస్ట్, ఎటో ఒక సైడ్ నుంచి ఫస్ట్ రావాలి కదా, అవునా? అందరికి ఒకేసారి ఇవ్వలేరుగా 100 పులిహోర ప్యాకెట్లు. ఆ ఫస్ట్ మీ సైడ్కి వచ్చింది, రాగానే మీరు ఒక 10 ప్యాకెట్లు తీసి దాచిపెట్టారు. అది ఏంటది? అంటే ఇది దొరకదేమో. చూడండి, ఆ టయానికి ఆలోచించదు. ఆలో ఆ టయానికి ఎప్పుడైనా అప్పుడు దొరికితే ఇంకొన్ని రోజులు దొరికితే ఇంకొంచెం, అంటే ఓన్లీ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన వాళ్ళు ఏంటి, పులిహార బ్యాగులు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కష్టపడుతున్నారు అంటే వీళ్ళకి ఇవ్వకపోతే డేంజర్లో ఉంటారని వాళ్ళు వస్తే నువ్వేం చేసావు నీ సొంత దాంతో? అది తెలివి అనుకుంటాం మనం, అది తెలివి అనుకుంటది మైండ్. కానీ అలా కాదు. అంటే స్వీయ సమృద్ధి, సంతృప్తి ఇవన్నీ కూడా ఆలోచించాయన్నీ కూడా మనకి వాస్తవ పరిణామశీలత, హృదయాన్ని అనుసరించడం, ఆత్మ వివేకాలు వీటన్నిటికి కూడా వ్యతిరేకమైంది అంటారు. వాస్తవ పరిణామశీలత అంటే ఏంటంటే మనం సహజంగా పరిణామం చెందేటువంటి గుణం. ఏంటిది? సహజంగా పరిణామం అంటే ఎదిగేటువంటి గుణానికి వ్యతిరేకం అది. ఎందుకంటే నీది నువ్వే చూసుకోవటం. సహజంగా నువ్వు ఎప్పుడు ఎదుగుతూ, ఎలా పరిణామం చెందుతూ, ఉన్న పరిస్థితులను నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే సహజంగా నువ్వు ఎదుగుతూ, అవునా? ఒక పరిస్థితి ఏర్పడింది, నీకు తగ్గట్టుగా నువ్వు అన్నీ తయారు చేసి పెట్టుకుంటావు, దాన్ని జరగనివ్వు. వాము ఇది జరిగిద్ది అది జరిగిద్ది అనేసి భయంతో నువ్వు దాన్ని జరగనివ్వు. ఎందుకు? నీ ఇంట్లోనే నువ్వు అన్నీ ఉండాలి, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటావు. ఆ సెల్ఫ్గా ఆలోచించే వాళ్ళందరూ అది చెప్తున్నారు ఇక్కడ. క్షమ, సామూహిక అభినందన వివేకంలో ఇముడ్చుకోవడంలో ఉంటాయి. వ్యక్తిత్వం ప్రతికూలతతో పూరింపబడితే
అది ఉన్నత ప్రకృతుల ప్రసరణలో సంఘర్షణలకు దారితీసి చిరాకు పెంపొందుతుంది. మీరు ఒకటి గమనించారు, ఇప్పుడు మనం కొంచెం చెప్తా ఉన్నాం కదా సబ్జెక్టు. ఒక లైటు డిమ్ ఉందనుకో, అట్లా ఉంటుంది సబ్జెక్ట్ ఇది. అంటే వింటం అంతే. ఆ పదాలు కొత్త కొత్త ఏని అనుకోండి, అన్ని పదాలు వినపడిద్ది, సౌండ్ వినపడిద్ది, అంతా ఉండిద్ది, కానీ ఠంగన తగలదు లోపలికి. అంటే ఇది నాకు అర్థమైంది అన్న అట్లా తగలదు వెంటనే అది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే పదాలు కొత్త కొత్తగా ఉన్నప్పుడు ఏమైందంటే వింటాం అంతవరకే, కానీ టంగనే అది లోపలికి వెళ్ళదు. మీరు 2 సార్లు 3 సార్లు విన్నప్పుడు మాత్రమే వెళ్ళింది. వ్యక్తిత్వం ప్రతికూలలతో పూరింపబడితే అది ఉన్నత ప్రకృతుల ప్రసరణలో సంఘర్షణకు దారితీసి చిరాకు పెంపొందుతుంది. అంటే నీ లోపల నువ్వు నెగిటివ్ని క్రియేట్ చేసి పెడితే నీ లోపలికి ప్రసరించేటువంటి శక్తిని చూసారా, దానికి ఇది అగైనెస్ట్గా వ్యతిరేకంగా చేసి మన లోపల చిరాకు అనేది ఏర్పడిద్ది. చిరాకు ఎందుకు ఏర్పడిద్ది అంటే శక్తి లేని వాడికే చిరాకు వచ్చిద్ది. నీకు శక్తి అధికంగా ఉన్నవాడు నిండు కొండలాగా ఉంటాడు, వాడికి చిరాకు ఉండదు. ఒకడు వచ్చి అరిసినా సరే మీకు ఆ మూడు ఉండదు వాడి మీద అరవటానికి. మీరు కావాలంటే చూడండి, ఒకప్పుడు మీతో గొడవలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు వచ్చి కావాలని గొడవ పెట్టుకున్నా మీకు గొడవ పెట్టుకోవాలని అనిపించదు. ఇప్పుడు మీ శక్తి కనుక అధికంగా ఉండి మీరు చక్కగా నిండుగా ఉంటే కనుక ఒకళ్ళు వచ్చి గొడవ పడదా అనుకున్నా సరే మీతో పడలేరు మీరు. ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీస్లో ఉన్నవాళ్ళు మాత్రమే అవి సృష్టిస్తారు, ఏం చేయాలో అర్థం కాక. ఓకే, విమర్శ పుకార్లు అందరిలోనూ చిరాకును ఉత్పన్నం చేస్తాయి. విమర్శ ఉద్వేగక శరీరాన్ని ఆందోళన పరిస్తే చిరాకు ప్రమాదకారకాన్ని సృష్టించడం ద్వారా పుకార్లు సూక్ష్మ శరీరాన్ని ప్రతికూల ధ్రువాభిముఖతతో పూరిస్తాయి. విమర్శలు పుకార్లకు లోనైనటువంటి వ్యక్తి మన శరీరాలు బలహీనపడతాయి. నిజానికి ప్రమాదకారక విషయం ప్రాణశక్తిని పీల్చివేస్తుంది. అది మానవ వ్యవస్థనంతా దాదాపుగా నిర్వీర్యం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ కూడా. విమర్శలు చేస్తూ ఉంటాం కదా, అదొకటి. పుకార్లు పాలు. అంటే మనం అది చూడము, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో మనకు తెలియదు. నేను వచ్చి మీకు చెప్పా అక్కడ ఇది అక్కడ జరిగింది అని చెప్పా, మీ కళ్ళతో మీరు చూసారా? మీరు చూడలేదు. మీరు ఏం చేయాలి అప్పుడు? మీరు చూడనప్పుడు మీరు నన్ను అడిగినా సరే నేను చెప్పినా కూడా మీకు తెలియదు కాబట్టి, మీ కళ్ళతో మీరు చూడలేదు కాబట్టి అది ఎవరికి చెప్పడానికి మీరు ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ పాయింట్. మంచి చెడు పక్కన పెట్టండి, మంచి అయినా చెడైనా సరే మీ కళ్ళతో మీరు చూడనప్పుడు ఆ చెప్పడానికి మనం ఎలిజిబుల్ కాదు. అది పుకారంటే నెగిటివ్ అనే కాదు, నువ్వు చూడకుండా చేసేదంతా కూడా పుకారే లెక్క ప్రకారం వేసుకుంటే. సో ఇప్పుడు నెగిటివ్ దగ్గరకు వస్తాం. అక్కడ ఏదో జరిగిద్ది, వీళ్ళు వచ్చి చెప్తారు అక్కడ చూసా నేను వీళ్ళని, లేదా అక్కడ వీళ్ళు ఏదో డబ్బు కోసం వెళ్తున్నారనో, లేదా అక్కడ ఏదో జాబ్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు లంచం ఇచ్చారనో ఏదో చెప్పుకుంటా ఉంటారు. ఒక డబ్బు వచ్చింది వాడికి ఏదో కలిసి వచ్చిందిరే అని చెప్పి చెప్తా ఉంటారు. నీకు తెలుసా అది? నీ వాస్తవంగా నువ్వు చూసావా? నీ కళ్ళతో నువ్వు చూసావా? నీకు తెలుసా? 100% తెలుసా? దీనికి ఒకటి చెప్పాలా మీకు విషయం, చాలా అద్భుతమైన విషయం ఇది. నేను ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో 6th ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ కోసం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా ఉరుక్కుంటూ వస్తున్నాను అనమాట, ఒక ట్రైన్ ఎక్కడం కోసం అని చెప్పేసి. నేను పైనుంచి మెట్లు దిక్కుంటా కిందకి వస్తుంటే ట్రైన్ వెళ్ళిపోతా ఉంది. నేను ఫాస్ట్గా ఉరుక్కుంటూ వెళ్ళేసి ఆ ఎంట్రన్స్లో ఉన్న ఒక మనిషి దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఒక బోగి దగ్గరికి వెళ్ళి ఆ జరుగట ఎక్కాలంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆగవయ్యా, ట్రైన్ ఆగేదా కూడా నువ్వు ఆగవా అన్నాడు. అంటే ఆ ట్రైను అప్పుడే ఎంటర్ అవుతుంది, ట్రైన్ మూవ్ అవ్వటం కాదు, ఆ ట్రైను అప్పుడే ఎంటర్ అవుతుంది స్టేషన్లోకి. మనం పైనుంచి చూసినప్పుడు ఎట్లా అనిపించింది మనకి? అది ఈ ట్రైను వచ్చింది, ఇది వెళ్తుందని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యి ఏం చేసి మనం ఉరుక్కుంటూ వెళ్ళేసి ఎక్కబోతున్నాడు. ఆగవయ్యా, ట్రైన్ ఆగేదా కూడా ఆగవా అన్నాడు. నాకు ఎంపటినే నీ పక్కకు వచ్చేసి నాకు ఎంపటినే అనిపించాను, ఆహా మన కళ్ళతో మనం చూసింది కూడా నమ్మటానికి లేదని ఫిక్స్ అయ్యా ఆ రోజు నేను. అర్థమైందా? పక్క వాళ్ళు చెప్పింది కూడా కాదు, ఆధ్యాత్మికంలో నీ కళ్ళతో నువ్వు చూసినా కూడా ఒక్కొక్కసారి నీకు అర్థం కాదు సత్యం. నీ కళ్ళతోనే నువ్వు చూస్తావు, కానీ అక్కడ నువ్వు దానికి ముందు వెనక తెలిసినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది సత్యం. నువ్వు నీ కళ్ళతో చూసి ఇప్పుడు ట్రైన్ పోతానే ఉంది కదా, మరి మూమెంట్, మరి నా లెక్క ప్రకారం అది రైటే కదా నీ ఉరికింది. కానీ నేనేంటి, మెట్లు దిగక ముందు పైనుంచి చూసుంటే దాన్ని అది అటు నుంచి వస్తుందని అర్థమయ్యేది, దానికి ముందు ఏం జరిగిందో నాకు తెలియలే. అవునా?
అవును సో సార్. నేనేంటంటే దాని గతం తెలియకుండా ఆ ప్రస్తుతంలో ఒక్కొక్కసారి గతం తెలియనప్పుడు మనం పప్పులో కాలేసే అవకాశాలు ఉంటాయి. సో అది నా మైండ్లో ఫిక్స్ అయింది ఆ రోజు. ఏంటంటే ఓహో, నా కళ్ళతో నేను చూసినా కూడా దాని ముందు వెనక మనకి తెలియనప్పుడు మనం చెప్పడానికి అర్హులం కాదు. అంటే సంపూర్ణంగా తెలియకుండా ఒక విషయం ఎప్పుడు కూడా ఎవరితో చెప్పరాదు. ఇది బాగా ఫిక్స్ అవ్వాలి మైండ్లో. ఇది గనక ఫిక్స్ అయితే 100లో 70% అన్నీ పోతాయి మీ లోపల నుంచి. ఎందుకంటే మీరన్నీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. అది మీరు ఎందుకు డిస్కస్ చేస్తారంటే మీరు నమ్ముతారు, పక్క వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ ఉంటారు. మీరు పక్కోళ్ళు చెప్పినవన్నీ నమ్ముతా ఉంటారు. నమ్మి నమ్మి మీరు ఏం చేసుకుంటారు, లోపల పెట్టుకుంటారు. ఈ లోపల పెట్టుకున్నంత ఏమైపోద్ది, ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి కదా లోపల వేసుకుంటే మళ్ళీ. సో ఖచ్చితంగా మీ ఆ లోపల మీరు నమ్ముతారు కాబట్టి అందరికీ చెప్పుకుంటూ పోతా ఉంటారు. సో ఖచ్చితంగా ఏంటంటే విమర్శ పుకార్లు అందరిలోనూ చిరాకును ఉత్పన్నం చేస్తాయి. విమర్శ ఉద్వేగిక శరీరాన్ని ఆందోళన పరిస్తే, చిరాకు ప్రమాదకారకాన్ని సృష్టించడం ద్వారా, పుకార్లు సూక్ష్మ శరీరాన్ని ప్రతికూల ధ్రువాభిముఖతతో పూరిస్తాయి. అంటే మనకు ఉండాల్సినటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్ కాకుండా దానికి ఆపోజిట్గా క్రియేట్ చేసి అభిముఖంగా ఇప్పుడు దానికి ఆపోజిట్గా. ఓకే, అంటే ప్లస్ ఉండాల్సింది నెగిటివ్గా దానికి ఆపోజిట్గా క్రియేట్ అయితే మన లోపల అన్నీ కూడా ఎనర్జీస్ అని చెప్తున్నారు. విమర్శలు పుకార్లకు లోనైనటువంటి వ్యక్తి మన శరీరాలు బలహీనపడతాయి. నిజానికి ప్రమాదకారక విషయం ప్రాణశక్తిని పీల్చివేస్తుంది. అది మానవ వ్యవస్థనంతా దాదాపుగా నిర్వీర్యం చేస్తుంది. సమాజంలో ఉండేటువంటి అతిపెద్ద జబ్బు ఇదే. అసలు ఎందుకు నో జడ్జిమెంటు నో కంప్లైంట్ అని పెట్టింది మీకు అర్థం చేసుకుంటే, మీరు శక్తిని వృధా చేయరాదు, శక్తిని కాపాడుకోవాలి అంటారు. మీరు ఏంటంటే నో జడ్జిమెంట్ చేయన్నారు కదా, నేను ఏమనట్లేదు కదా, సింపుల్గా అనుకుంటారు మీరు. కంప్లైంట్ అంటే పెద్ద కంప్లైంట్ ఏమో అనుకుంటారు మీరు. కాదు, ప్రతి దాంట్లో కూడా ప్రతికూలతను సృష్టించకుండా సహజంగా ప్రకృతితో పోయేటువంటి విధానం అది. అలా కాక మెచ్చుకోలు, కృతజ్ఞత, ప్రేమపూర్వక అవగాహన, ప్రోత్సాహం వ్యక్తుల్ని మెరుగుపరిచి ఆరోగ్యాన్నిచ్చే శక్తులతో పూరిస్తాయి. సో అందుకని మనం ఏంటి, ప్రతిరోజు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి మనకు మనమే. ప్రేమపూర్వక అవగాహన అంటే ఒక విషయం జరిగింది అక్కడ, ఒకడు ఒక తప్పు చేశారనుకోండి, మన దృష్టిలో అది తప్పు. మీరు దాన్ని ప్రేమతో అర్థం చేసుకోకుండా జడ్జిమెంట్ చేసి కంప్లైంట్ చేసి 10 మందికి చెప్పి వాళ్ళ యొక్క దాంట్లో నెగిటివ్ సిస్టాన్ని సృష్టించి మీరు ఆ కర్మకి పాల్పడతా ఉంటారు అందరూ. సో ఎప్పుడు కూడా ప్రేమపూర్వకమైనటువంటి అవగాహన అనేది ప్రోత్సాహం వ్యక్తుల్ని మెరుగుపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులతో పూరిస్తాయి. ప్రేమపూర్వక అవగాహన అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దానికి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకి చెప్తూ పోతూ ఉండాలి సబ్జెక్టు. అంతేకాని వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కుదరలేదనుకో, నువ్వు ఎంత చేసినా నువ్వు పోయిన జన్మలో అసలు నీదేమి కాదులే, పెద్ద క్రూరుడి నువ్వు, నీకు ఇంకో 10 సంవత్సరాలు పట్టిద్దిలే అన్నావు, ఎట్లుండిద్ది అది? అవునా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు దీంట్లో. సో అందరినీ కూడా మనం ప్రేమపూర్వకంగా మిత్రత్వంలో కలుపుకుంటూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఆ శక్తి అనేది ప్రవాహం ఎక్కువ పెరిగిద్దని చెప్తున్నారు. కృతజ్ఞత చూపకపోవడం చిరాకు తెప్పిస్తుంది, అది ప్రమాదానికి గురవటానికి సంకేతం. అందుకే ఋషులు కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారు. వారి విషయం మన ఆరాను కలుషితం చేయగలదు. ఇది సాంగత్యం గురించి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఏంటి, కృతజ్ఞత చూపకపోవడం చిరాకు తెప్పిస్తుంది, అది ప్రమాదానికి గురవడానికి సంకేతం. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే కృతజ్ఞత లేదో వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నట్లే. ఎలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకోవడం అంటే, ప్రమాదం అంటే మీరు అనుకునేది కాదు. ఎలా, ప్రమాదం అనే పదానికి అర్థం ఏంటి ఇక్కడ, సరిగ్గా ఉన్నటువంటి వ్యవస్థలో అస్తవ్యస్తం అవడమే ప్రమాదం. నువ్వు ఇలా పోతా ఉంది ఒక బండి, టపకం అని పడ్డది, ప్రమాదానికి గురైంది. అవునా? అంటే సరిగ్గా ఒక పద్ధతిలో వెళ్ళేది అస్తవ్యస్తంగా జరిగిందంటే ప్రమాదం అంటారు. దానివల్ల సరిగ్గా ఉన్నటువంటి ఒక క్రమబద్ధీకరమైనటువంటి వ్యవస్థ చెడిపోద్ది. బండి పడితే బండి పోద్ది, బండి మీద మనిషి పడితే వాడికి క్రమబద్ధీకరమైనటువంటి శరీరంలో గాయం తగిలి రక్తం బయటకు వస్తూ ఉంటుంది. రక్తం బయటకు వచ్చేది కాదు కదా, లోపల ఉండాల్సింది అది. అవునా? అంటే అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది వ్యవస్థ అంతా కూడా. ప్రమాదం అంటే అస్తవ్యస్తం అయిపోవటం మొత్తం కూడా. ఇదేం చెప్తున్నారు మనకి, అది ప్రమాదానికి గురవటానికి సంకేతం. మీ లోపల శక్తులన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతాయి.
కృతజ్ఞత లేకపోతే మీరు ఎప్పుడు కూడా బాధపడతా ఉన్నారనుకోండి, అస్తవ్యస్తం అయిపోతాయి మీ లోపల శక్తులన్నీ కూడా. అందుకే ఋషులు కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారు. వారి విషం మన ఆరాను కలుషితం చేయగలదు. బాగా అర్థం చేసుకోండి. వారి విషం మన ఆరాను కలుషితం చేయగలదండి అంటే, ఆ కృతజ్ఞత లేనోడు మీ వాళ్ళ వెనకే తిరుగుతా ఉన్నారంటే వాళ్ళు చెప్పేది మీరు కూడా నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? ఆహా, నిజమే కదా వీడు చెప్పేది, లాజిక్గా మనకి రైటే కదా, నేను చెప్పా కదా. లాజిక్గా మీకు అది రైటే అనిపిస్తుంది మాస్టర్స్, ఎప్పుడూ కూడా లాజిక్గా అది కరెక్టే అనిపిస్తుంది. కానీ కాదు. ఇప్పుడు నేను అక్కడ బండి చూశాను, అక్కడ ట్రైన్, లాజిక్ ప్రకారం నాకు అది రైటే కదా, అవునా కాదా? కానీ అది రైటా అంటే ఒక విధంగా అవును. రైటు, ఒక విధంగా రాంగు. అవునా? నాకు రైటు, ఆ ట్రైన్లో ఉన్నవాడికి రాంగు. ఎందుకంటే ట్రైన్లో ఉన్నవాళ్ళు పరిపూర్ణంగా ఉన్నాడు, నేను అసంపూర్ణంగా ఒక స్థితిలో మాత్రమే దాన్ని జడ్జిమెంట్ చేసుకున్నాను నేను. అలాగే మనం కూడా ఏంటంటే, మనకి అసలు ఎవరు సంపూర్ణ స్థితి తెలియదు. మీరు ఎక్కడికో వెళ్తారో, ఒక మాస్టర్ కలుస్తాడు, అతని గతం మీకు తెలుసా? అతను ఏ స్థాయి నుంచి వచ్చాడో మీకు తెలుసా? ఏమీ తెలియదు తెలియదు. మనకి. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, వాస్తవంగా మనకి ఎవరి గురించి ఏమీ తెలియదు. ఇదైతే ఫిక్స్. మనకి వాళ్ళ యొక్క గతం తెలియదు, ఎవరి గురించి ఎవరు తెలుసుకోలేరు. ఇదైతే ఫిక్స్. ఎవరి గురించి ఎవరు తెలుసుకోలేనప్పుడు ఒక మనిషి ప్రవర్తించే తీరుని మనం జడ్జిమెంట్ చేయడానికి లేదు. నీతో ఒక 10 రోజులు కలిసి ఉంటే నువ్వు ఇటు చేస్తున్నా అటు చేస్తున్నా నువ్వు అంటా ఉంటావు, కానీ వాళ్ళు పెరిగిన వాతావరణం నీకు తెలుసా? తెలియదు కదా. ఎలా ఉంటారో తెలియదు. అందుకని ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండి నువ్వు ఏం చేయగలగాలో అది చేసేసి వచ్చేయాలి అంతే. వాళ్ళ లోపల ఆ కృతజ్ఞతా భావం లేకపోతే నువ్వు వాళ్ళని జడ్జిమెంట్ చేయడం కాదు, వాళ్ళ నుంచి దూరం వచ్చేసే చాలు. అంతవరకు. నేను ఇందాక చెప్పా కదా, ఏం చెప్పాను? ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని చెప్పా. వాళ్ళకి వాళ్ళ ఇష్టమే వాళ్ళంతా చేసుకుంటా ఉంటారు, కంప్లైంట్ చేసుకుంటా ఉంటారు, నెగిటివ్ని సృష్టించుకుంటా ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారా? వెళ్ళొద్దని చెప్పా కదా ఇందాక నేను. ఆ నెగిటివ్ సృష్టించుకుని వాళ్ళంతటా వాళ్ళే చేసుకునే వాళ్ళ దగ్గరికి మనకు పని లేదని చెప్పానా లేదా? ఎవరికి కౌన్సిలింగ్ కావాలి, ఎవరికి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? వారి విషయం మన ఆరాను కలుషితంగా చేయగలదు. అందుకే ఋషులు కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారు. అదే ఋషులు మనకి సర్వజనులకి మీరు సేవ చేయమని కూడా చెప్పారు, అవునా కాదా? అందరికీ సేవ చేయమన్నారు. మరి వీళ్ళు కూడా ఉన్నారు కదా, అందరిలో నేను సేవ చేస్తా అంటే సందర్భం అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం ప్రకారం వెళ్ళాలి మనం. ఆలస్యం అమృతం విషం అంటారు, అవునా కదా? ఆలస్యం చేస్తే అమృతం విషమైద్ది అంటారు. నిదానమే ప్రధానం అని కూడా చెప్పారు. మరి రెండు ఏంటి? నిదానంగా ఉండమని చెప్పారు, ఆలస్యం చేస్తే విషయం, అమృతం కాస్త విషం అయిపోద్దని చెప్పారు. మరి ఏది ఎక్కడ రైట్ అంటే సందర్భానుసారంగా వెళ్ళాలి మనం అక్కడ, సబ్జెక్ట్ అనేది. సో అందుకనే మనకి ఎప్పుడూ కూడా ఏంటంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఇవన్నీ చేంజ్ అవుతా ఉంటాయి మాస్టర్స్. అందుకనే అనుభవమే జ్ఞానము అని ఎందుకన్నారంటే, నువ్వు ఒక సబ్జెక్ట్ చదువుకుంటా, ఒక పుస్తకంలో ఒక జ్ఞానం నేర్చుకుంటూ, అసలు నీకు ఇంకోళ్ళకి అసలు సంబంధమే ఉండదు ఈ ప్రపంచంలో. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఒకరిని జడ్జిమెంట్ చేస్తున్నారంటే వేరే వాళ్ళని జడ్జిమెంట్ చేయడం కాదు. నువ్వు ఒక విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకో, వేరే వాళ్ళు లేకపోతే ఇది రాంగు అంటున్నావు. ఎందుకు రాంగ్ అంటే నువ్వు ఆ విషయంలో రైట్ ఉన్నావు కాబట్టి మాత్రమే ఇది రాంగ్ అయింది. ఒక దొంగ ఇంకో దొంగని నువ్వు రాంగ్ చేస్తున్నావు అని ఎప్పుడూ అనడు. ఎందుకు? ఇద్దరు దొంగలే కాబట్టి. అర్థమైందా? సో ఆడు దొంగే వీడు దొంగే, ఇంకెందుకు అనుకుంటున్నాడు నువ్వు రాంగ్ చేస్తున్నావని? సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి అర్థం కాంది, నువ్వు ప్రతి వాళ్ళని కూడా నీతో కంపేర్ చేస్తున్నావు. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఆ పాయింట్ ఎవరు అక్కడ? ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు? నువ్వని నువ్వు అనుకుంటున్నావు. వాడు రాంగ్ అనడం అంటే దాని అర్థం ఏంటి? నేను రైట్ అని అంటున్నావు ఇండైరెక్ట్ గా. వీళ్ళు రాంగు, వీడు చేసేది రాంగ్ అనమంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్లీ నేను రైట్ అని చెప్తున్నావు నువ్వు ప్రతిసారి. నువ్వు మరి పర్ఫెక్ట్గా ఉన్నావా? మనం కాదు కదా. ఎవరు స్థితి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోవడం కోసం మాత్రమే విషయం. ఇప్పుడు మరి ఋషులు చెప్పారు మనకి, వాళ్ళ యొక్క విషయంతో ఉన్న వాళ్ళ ద్వారా మన ఆరా కలుషితం అయింది అన్నారు. మరి ఋషులు ఇప్పుడు జడ్జిమెంట్ చేశారా వాళ్ళని? జడ్జిమెంట్ చేసినట్టు అయిద్దా ఇది? కాదు కదా. చేయలేదు. అది అర్థం చేసుకునేది వేరు, అవగాహన వేరు, విశ్లేషించి జడ్జిమెంట్ చేసేది వేరు మాస్టర్స్. అర్థమైందా? పాము ప్రమాదకరమైందని తెలిసి పక్కకు రావటం వేరు. ఆ పాము ఎంత విషకరమైందంటే అది ఎట్లా ఇట్లా అట్లా ఇట్లా 100 రకాలుగా చెప్తా ఉంటారు. పాము జాతి మొత్తం తీసుకొచ్చి, నీకు పాము ప్రమాదకరం తెలిసినప్పుడు అరవకుండా పక్కకు పో అంతే. కానీ దాని గురించి కూర్చొని విశ్లేషించి జడ్జిమెంట్ చేసేది కాదు మనదంతా సిస్టమ్. హక్కును కోరే, బలవంతపరిచే, అసహనతతో వ్యవహరించే వారు ఆరోగ్యం కోసం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనకకు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. అంటే ఏంటిది? ఎవరికైనా అర్థమైతే చెప్పండి. హక్కుని కోరే, బలవంతపరిచే, అసహనతో వ్యవహరించే వారు ఆరోగ్యం కోసం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనకకు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. అందరూ భలే ఉన్నారే. మ్యూట్ చేసుకున్నారు రవీంద్ర గారు. ఉమ్. అందరూ అన్నిట్లోనే ఉండారు మేడం గారు. ఇది రాజుగారి పాలకథ ఇది. అంటే మనకి ఏదైనా ఒకటి కావాలా అంటే అది సాధించడం కోసం చేసే ప్రయత్నం ఉమ్. హక్కు. ఓకే, ఇంకా చెప్పాలి, అందరూ చెప్పండి. స్వాధ్యాయంకి వచ్చింది మీరే. యూట్యూబ్లో పెట్టి చూసుకునేవాళ్ళు వాళ్ళు నెక్స్ట్ సబ్జెక్ట్, అది వేరు. ముందు మీరున్నారు ప్రత్యక్షంగా, మీరు చెప్పండి. అర్థమైందా ఎవరికన్నా? అర్థం కాల. ఉమ్. ఇప్పుడు నేను నేనున్నాను ఇప్పుడు. మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ఇప్పుడే మీకు చెప్తాను. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనకకు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నేను హక్కుగా భావించా. ఏంటి? చెప్పండి, మీరు అందరు చెప్పండి. ఎందుకు చెప్పరు మీరు? చెప్పండి అని చెప్పి అందరినీ అన్మ్యూట్ చేయమని చెప్తాను నేను. చెప్పు సార్, మీరు చెప్పండి. మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి అని అందరికీ అన్మ్యూట్ ఇచ్చి అడిగేది మరి అని నేను చెప్పేస్తున్నా. మీ స్వేచ్ఛలో మీరున్నారు, తెలిసే చెప్తారు, లేకపోతే లేదు, అది వేరు. కానీ నేను హక్కుగా ఇప్పుడు మీరు చెప్పండి అన్నాను. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ ఏం చెప్పట్లే, అయినా కూడా అప్పుడు కూడా ఏం చెప్పట్లేదు. ఏం చెప్పనప్పుడు అప్పుడు ఏమైతుంది? ఇంతమందికి అన్మ్యూట్ ఇచ్చినా ఒక్కళ్ళు కూడా చెప్పలేదు అసలుకి. మీకు సబ్జెక్ట్ చెప్పడం ఎందుకు, మీకెందుకు, మీరు పోయి అది ఇది అని చెప్పి ఆ శక్తి అంతా తిరిగి 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 ఆడుకొస్తుంది. నేను ఏదైతే వదిలానో బాణం మీ మీదకి అది తిరిగి నా దగ్గరికి వస్తుంది, నేను హక్కుగా కోరుకుంటే. అర్థమైందా? అంటే నువ్వు ఏదైతే హక్కుగా చేస్తావో, అది ఇది అని చూడండి, ఒక కోపం ప్రదర్శిస్తా ఉంటారు ఒకళ్ళు. అరే మూర్ఖుడా, అరే పిచ్చోడా, అది ఇది అని చెప్పి ఒక తండ్రి పిల్లోని తిడతా ఉంటాడు. వీడు హక్కు అనుకొని చెప్పి ఆ తండ్రి పిల్లవాడిని తిడతా ఉంటాడు. వాడేమో అది కాదు నాన్నగారు అని చెప్పి నవ్వుకుంటూ పోయింది అనుకో, అయిపోతాడు. వీళ్ళు అయిపోతారు ఇంకా. ఎందుకంటే వీళ్ళు ఏం కోరుకున్నారు అక్కడి నుంచి? నేను ఆ తిట్టినప్పుడు వాళ్ళు బాధపడాలి. ఆ బాధపడకుండా వాళ్ళు గనక అవతల వాళ్ళు నవ్వారే అనుకోండి గొడవ పడేటప్పుడు, అల్లకల్లోలం అయిపోద్ది అవతల వాళ్ళకి. ఎందుకు అల్లకల్లోలం అయిపోతుంది? ఎందుకంటే నువ్వు హక్కుగా ఎక్స్పెక్టేషన్ భావించి. మారిపోతుంది. చెప్పండి. ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో అది రాదు. ఆ ఉమ్. అది మారిపోతుంది. అప్పుడు ఇంకా కోపం పెరుగుతుంది. Yes. ఇంకా రియాక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ వ్యక్తి ఏదైతే ఒకరు అరిచారో వాడు కాదని రిక్వెస్ట్ చేసుకోవడము లేదా భయపడడం ఏదైనా చేస్తే అక్కడికి అది ఆగిపోతుంది. నేను పక్కన అరుస్తున్నాను, నువ్వేంటి ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా తమాషాగా చేస్తున్నావు, ఇంకా కోపం పెరిగిపోతుంది. ఉమ్. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్కి, ఒక ఆశించటానికి మూలం హక్కు. ఏంటిది? అసలు ఎందుకు ఆశిస్తాం అంటే మనం హక్కు ఉందనుకునేటువంటి భ్రమలో ఉంటాం కాబట్టి ఆశిస్తాం మనం ఒకటి. నాకు ఆ మూలం లేదనుకో, నేను అందరితో ఒకటే, నేను అంతా ఒకటే, ఆయన వాళ్ళు ఒకటే, నేను ఒకటే అనేటువంటి భావన ఉన్నవాళ్ళు, నాకు ఎవరి మీద హక్కు లేదు అన్నవాళ్ళు దేన్ని ఆశించరు ఎక్కడా కూడా. ఆశించటం అనేది ఫ్రూట్ లాంటిది, హక్కు అనేది చెట్టు లాంటిది అనుకోండి. ఆ చెట్టులోంచి ఎన్ని ఫ్రూట్స్ అయినా వచ్చినట్టు, నీకు ఒక్కసారి చెట్టు ఉందనుకోండి, 100 రకాలుగా ఆశిస్తూ ఉంటావు నువ్వు. అంటే హక్కు అనేది మూలం దానికి. నేను ఇది నాకు హక్కు ఉందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటాడో, ఆ టీచరు ఈ పిల్లవాళ్ళందరికీ నేను టీచర్ అని అనుకున్నప్పుడు ఎవరు దొరికితే వాళ్ళని బిగుతూ ఉంటారు వాళ్ళు. నాకు నిన్న ఒకళ్ళు చెప్పారనమాట, ఒక్కొక్కరికి ఏంటంటే, అసలు నాకు హిందీ నేర్చుకుందాం అనుకున్నా కానీ హిందీ రాలేదు, మా టీచరు ముట్టికాయలు వేస్తా ఉండేది ఎప్పుడు, నాకు అందుకే అసలు రాలేదు హిందీ అన్నారు. ఆ? అంటే చూడండి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా బాధపడేవాళ్ళే.
మానవ జీవితంలో ఎంతో మంది అన్ని తట్టుకొని వచ్చేవాళ్ళే పైకి. ఇప్పుడు వచ్చి మీరు ఈ సబ్జెక్ట్ వింటున్నారంటే మీరు ఎందరో హక్కుల్ని భరించి వచ్చిన వాళ్ళు మీరందరూ. స్వేచ్ఛలోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో హక్కుల్ని దాటుకొని వచ్చి స్వేచ్ఛను అనుభవించి మీరు ఎందుకు సంతోషపెడతారంటే ఈ స్వేచ్ఛ అందరికీ ఇవ్వాలి, ఎవరి మీద ఎవరి హక్కు ఉండరాదు అని ఎందుకు చెప్తాం అంటే అది అనుభవం ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. కొంచెం మధ్యస్థంలోనో హైగానో ఖచ్చితంగా అందరికీ అనుభవం ఉంటూనే ఉంటుంది. అందుకనే కష్టము నష్టము ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటారంటే ఆధ్యాత్మికంలో నువ్వు అది ఉన్నప్పుడే నీకు అనుభవం ఉన్నప్పుడే నువ్వు పోయి చెప్పగలుగుతావు అందరికీ. ఎందుకంటే అందరిది అదే స్టోరీ కాబట్టి నువ్వు ఆ హక్కుగా ఉన్న వాళ్ళందరూ ఒకటి వదులుతా ఉంటారు అందరి మీద. అది రాలేదనుకో వాళ్ళు అలకల్లోలం అయిపోతూ ఉంటారు. ఒక గొడవ పడేటప్పుడు బాగా అర్థమైద్ది అనమాట. గొడవ పడేటప్పుడు నా స్థాయిలో నేనేం చేసామంటే స్టార్టింగ్ స్థాయిలో నేను గొడవ ఎట్లా పడేవాడిని అంటే నేను ఎప్పుడు కూడా అన్ని శాస్త్రీయ కోణాలే మనకి. గొడవ కూడా నాకు ఒక ఆనందమే. గొడవ పడాలనుకుంటే నేను పడతా, నాకు అది ఇష్టం ఉంటేనే పడతా నేను గొడవ పడ. ఇప్పుడు ఒకళ్ళు గొడవ పడుతున్నారు అనుకో నాతో, ఒక మనిషికి ఎనర్జీ అనేది గొడవ పడినప్పుడు ఇట్లా లేసిద్ది పీక్గా. కింద ఉన్నటువంటి ఎనర్జీ ఇలా లేసి 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 వాడు ఊగిపోతా ఉంటాడు అనమాట. నేనేం మాట్లాడను. ఈ పైకి లేసిన ఎనర్జీ టపక్క మన కింద పడిపోద్ది ఒకసారికి. నువ్వు దానికి ఏం చేయకుండా ఉంటే అసలు ఇట్లా పడిపోద్ది ఎంపని. ఎప్పుడైతే మూమెంట్లో అది పడిపోద్దో నేను స్టార్ట్ చేస్తా అప్పుడు టక 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 అని. మళ్ళీ ఎంపనే వాళ్ళు తయారవ్వలేరు, లోపల నుంచి రాదు ఎనర్జీ పైకి. ఆ ఫ్లోలో ఇంకా ఇక వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట కలపకూడదు. కలిపితే అది ఆగిపోద్ది లోపల. వాళ్ళు మాట్లాడతారు మీరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు మీరు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేంతసేపు సైలెంట్గా ఉండి నేను వాళ్ళ ఎనర్జీ ఎప్పుడైతే స్లో అయిద్దో నాకు ఇష్టం నేను టక్ 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 మాట్లాడతా అప్పుడు ఎంపనే వాళ్ళు రెడీ అవ్వలేరు, నాతో గొడవ పడలేరు ఎంపటిని. సో ఎన్ని నేను ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని అంటే వీళ్ళు ఏం ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి. నేనేమో నాది సైలెంట్గా ఉండేవాడిని. ఇంకా కోపం వచ్చింది, ఇంకా కోపం వచ్చింది, ఇంకా కోపం వచ్చింది. ఏం చేస్తారు, బాగా తిట్టేసి పోతా ఉంటారు చూసారా. ఆ పోయేటప్పుడు నేను పిలుతాను, ఇటు రా అని పిలుతా. అప్పుడు పిలిచి అప్పుడు నేను గొడవ పడేవాడిని అనమాట, వదిలేసేవాడిని కాదు. అంటే నేనేంటంటే వాళ్ళు ఆశించింది నేనేమో, వాడు ఏమనుకుంటాడో లాస్ట్కి ఏడికి లేదులే అని చెప్పి వదిలేసి పోతాడు కదా. వదిలేసిపోయేటప్పుడు కూడా ఆశించిండు. ఏం ఆశించిండు, వీడేమి చెయ్యలే అని ఆశించిండు కదా, మరి దానికి వ్యతిరేకంగా చేయాలి కానీ నేను అని చెప్పి నేను పిలిచేవాడిని. ఫస్ట్ ఏం ఆశించిండో, గొడవ పడాలని ఆశించాడు, నేను అప్పుడు గొడవ పడలా. రెండోసారి ఏం ఆశించాడు, వీడు గొడవ పడలే అని అనుకున్నాడు, అప్పుడు కూడా వాడి ఆశయాలకి నేను వ్యతిరేకంగా చేసేవాడిని. అంటే ఎదుటి వాళ్ళకి ఒక యాంగిలే తెలుసు మనకేంటంటే వాడు గొడవ పడేటప్పుడు నేను గొడవ పడకూడదు, ఆశించింది నేను ఇవ్వకూడదు అనుకుంటాం కదా. సో నేను ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు రెండు అంటే కాయనికి బొమ్మ బొరుసు రెండు చేసేవాడిని ఎప్పుడు కూడా. ఈ రెండో యాంగిల్ కనపడదు అందరికి. కానీ అలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సరే ఓకే, తక్కువ స్థాయిలో ఉన్నాడు. అష్టావక్ర గీతలో చెప్తారు దీన్ని. ఒక కొరడా తీసుకొని ఒక మూర్ఖుడు తన చుట్టూ తను కొట్టుకుంటా ఉంటాడు, వాతలు పడతా ఉంటాయి. వాడి దగ్గర పోయి అరే మూర్ఖుడా నువ్వు ఎందుకు ఆ కొరడాతో కొట్టుకుంటావు అని చెప్పి లాగి పెట్టి పీకితే ఎట్టుండిద్ది. వాడికి ఆల్రెడీ వాడు పీక్కుంటూనే ఉన్నాడు కొరడా పెట్టి, వాతలు తేలిపోయినాయి మొత్తం. నువ్వు పోయి 4 పీకితే ఎట్టుండిద్ది ఇది. సో అజ్ఞానిని ఎప్పుడు వదిలేయటమే మొత్తం అని చెబుతారు. వాడు అసలే మూర్ఖుడు, వాడిని వాడే హింసించుకుంటాడో బాధ పెట్టుకుంటాడో, నువ్వు పోయి మళ్ళీ చేసేది ఏందయ్యా. ఆ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు నాకు సర్లే పోనీ అని చెప్పి నేనే వదిలేసేవాడిని. ఇక మనం అది ఓకే నాకు అర్థమైనా సరే ఆ సబ్జెక్టు నేను ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని కదా. అంటే నా స్థాయిలో నేను అర్థం చేసుకోవడం వరకే ఎప్పుడైనా వాడుకునేవాడిని ఆ సబ్జెక్టు. ఒకసారి అర్థమైందంటే కనుక ఇంక నేను దాని జోలికి వెళ్ళేవాడిని కాదు, ఓకే ముందుకు వెళ్ళిపోయేవాడిని. అట్లా ఇక్కడ హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనకకు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకం ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను ఈ పుస్తకంలో ఉన్నవన్నీ ఇందాక చదివా కదా నేను. ఈ చదివినప్పుడు ఏంటంటే అదంతా ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ లాగా వెళ్తా ఉంటుంది. అంటే మీ స్థాయిలో అది మీకు అనుభవపూర్వకంగా ఒక ఎగ్జాంపుల్ రూపంలోనో మీ సాధారణ భాషలోకి తీసుకురాకపోతే ఆ ఫ్లేవర్ మీకు అందదు. మీరు ఎక్కడికో వెళ్తారు, ఒక కంట్రీకి వెళ్ళారు, వేరే దేశానికి వెళ్ళారు, ఓకే అక్కడ కూడా ఫుడ్ దొరికింది, మీకు దొరకదని కాదు. కానీ మీకు అక్కడ కూడా అబ్బా కొంచెం అన్నం మెతుకులు కొంచెం అన్నం దొరికి కొంచెం కారం ఉంటే చాలు తినాలనిపిస్తుంది. ఆడుకు వెళ్తారు, వారణాసి వెళ్తారు, లేదా ఎక్కడికో వెళ్తారు, ఉత్తర భారతదేశం యాత్రలకు వెళ్తారు, అక్కడ కూడా అబ్బా కొంచెం దొరికితే పులిహార దొరికితే చాలు తిందాం. ఎందుకు ఇవన్నీ మనకు వస్తాయి అంటే మనకి మన స్థాయిలో మనం దాన్ని అనుభవించాలని అనుకుంటా ఉంటాం. అది ఏదో అన్నీ కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఉంటుంది. ఫుడ్ కూడా వాళ్ళకి అక్కడ ఫేమస్ అది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే సబ్జెక్ట్ ఇది ప్లెయిన్గా చదువుకుంటూ పోయాం అనుకోండి. అందుకే స్వాధ్యాయం మనం అనుకున్నట్టు మీరు ఇలా చదువుకున్నారనుకోండి, ఏది టకటకటకటకటకటకట చదువుకుంటూ పోయారనుకోండి, వాళ్ళు రాసిన దానికి మీకు అర్థం కాదు. ఎందుకంటే అది ఒక ఎస్ఐ లాగా ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది చూసారా. మెయిన్ పాయింట్స్, చిరాకు నీలో ఏం చేసిద్ది, ఉద్వేగం నీలో ఏం చేసిద్ది, అవన్నీ మెయిన్ పాయింట్స్ అనేలాగా రాసుకుంటూ పోతా ఉంటారు మీరు.
అది ఎప్పుడు మీకు ఉపయోగపడింది స్వాధ్యాయం? మీ స్థాయిల్లో మీరు దాన్ని అన్వయించుకోవాలి. స్వాధ్యాయం అంటే చదవటం కాదు, అధ్యయనం చేయటం. అధ్యయనం చేయటం, దాన్ని మీలోకి మీరు అన్వయించుకోవాలి. ఇది నా స్థాయిలో ఏం జరుగుతుంది. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి వెనక్కి తిరిగి వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది అన్నప్పుడు నీ స్థాయిలో నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా? నీలో హక్కు, నువ్వు హక్కుగా ఎవరైనా కోరుకున్నా అని నువ్వు అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క పదం అన్నీ కూడా ఏంటంటే మీకు మీరుగా అన్వయించుకోవాలి మాస్టర్స్. ఆ అన్వయించుకున్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్, ఆ యొక్క పువ్వు వికసించింది. అంటే వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క గాఢమైనటువంటి ఆ యొక్క భావన దాంట్లో దాక్కొని ఉంటుంది పదాల్లో. దాన్ని బయటికి తీసుకురాగలగాలి మనం. బలవంత పెట్టడం అంటే మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దటం. ఎదుటి వారికి కూడా వారి ఇష్టం ఉంటుంది. ఈ చర్య చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా ఎదుటి వారిని లొంగ తీసుకోలేకపోయినప్పుడు అది చిరాకును కలిగిస్తూ ఉంటుంది. అసహనం అనేది ఇతరులను వారికి కావలసిన విధంగా బ్రతకనివ్వకుండా ఒత్తిడి పెట్టడం, వారి ఆలోచనలను, జీవన విధానాన్ని నియంత్రించటం. అసహనం తీవ్ర నిరోధాన్ని సృష్టించి చిరాకు ద్వారా భారం వేస్తుంది. ఇది కూడా మెయిన్ కాన్సెప్ట్ ఇదంతా. అంటే మూలాలు చెప్తున్నారు ఇక్కడంతా. మీరు హక్కుగా అనుకున్న దానికి ఏది మూలం మనం చెప్పాం కదా. అది ఆశించడానికి హక్కు మూలం అయితే, చిరాకుకి మూలం ఇంకొక మూలం చెప్తున్నారు. ఏంటిది? అసహనం. అసహనం అనేది అంటే నీకు ఆ ఓపిక లేదు. నీకు ఓపిక లేనప్పుడు నువ్వేం చేస్తావు? పక్కోడిని నువ్వు ఇట్ట చేయి మాకు, అలా చేయి మాకు, ఇలా చేయకని చెప్పేసి వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సిన విధంగా బ్రతకనివ్వకుండా ఒత్తిడి పెట్టడం, వారి ఆలోచనలను, జీవిత విధానాన్ని నియంత్రించడం. ఎందుకంటే నీలో ఆ శక్తి లేదు, నీకు అది లేదు కాబట్టి నువ్వేం చేస్తా ఉంటావు? అందరినీ నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి చేసుకుంటూ పోతా ఉంటావు. ఈ యొక్క అసహనం తీవ్ర నిరోధాన్ని సృష్టించి చిరాకు ద్వారా భారం వేస్తూ ఉంటుంది. అంటే దానివల్ల క్రియేట్ అవుతా ఉంటుంది ఈ చిరాకు కూడా. అదంతా మనకి మోయలేని ఒక వెయిట్ లాగా ఏర్పడేసి మనకి చిరాకు వచ్చిందని చెప్పేసి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాం మనందరం. ఆత్మ న్యూనతా భావన కూడా చిరాకుకు మరొక కారణం. నిన్న చెప్పుకున్నాం కదా మనం. ఆత్మ న్యూనతా భావన అంటే ఏమని చెప్పుకున్నాం మనం? విన్నారా నేను ఎవరైనా ఇది కాన్సెప్ట్ నేను ఈ పదం చెప్పినప్పుడు? తెలిసి చెప్పకుండా ఉండడం సార్. ఒకరు మ్మ్. చెప్తారు, ఒకరు చెప్తారు, వాళ్ళు ఎస్, చెప్తున్నారు కదా. అదొక యాంగిల్. ఒక వ్యక్తి తన లోపాలు, అపజయాలతో తనను గుర్తించుకొని, ఇది అందరిలో ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పండి. తనను తాను తక్కువ చేసుకోవడం, తనను తాను తక్కువ చేసుకొనేసి ఎస్, ఒక వ్యక్తి తన ఇతరులతో లోపాలు పోల్చుకొని ఇతరులతో పోల్చుకోవటం మెయిన్. అంటే ఎలాగా? త- ఇతరులతో పోల్చుకునేసి ఇతరుల కంటే నేను తక్కువ అనే ఉద్దేశంతో పోల్చుకుంటాడు అన్నమాట. అదే ఆత్మీయత భావన. ఓకే, సూపర్. చెప్పినప్పుడు Yes, sir. ఏమైందంటే మన లోపల రీవైరింగ్ అయితే ఉంటుంది మన బ్రెయిన్లో. ఏంటి? మీకు ఒక పదం, ఒక విషయం మీరు చెప్పినప్పుడు మీది అయిపోద్ది అది. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకే చెప్పిన వాళ్ళకి ఎక్కువ గుర్తుండేది ఎన్నోళ్ళకన్నా. మీరు సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు ఎక్కువ వచ్చేది సబ్జెక్టు ఎన్నోళ్ళకన్నా. తెలుసా ఈ విషయం? ఎంతమందికి తెలుసు? చాలామంది సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. సబ్జెక్ట్ మనం చెబితే మనకి ఎక్కువ వచ్చింది, పక్కడికి వచ్చిందో మనకు తెలియదు. కానీ సబ్జెక్ట్ చెప్తా ఉంటే మనకు వచ్చింది ఎక్కువ ఎప్పుడు కూడా. క్లాస్ చెప్పేవాళ్ళు అవతల వాళ్ళు ఎదుగుతారో లేదో నాకైతే తెలియదు, కానీ క్లాస్ చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఎదుగుతారు. ఆ వినేవాళ్ళు ఎదుగుతారా లేదనేది వాళ్ళ యొక్క భావనకు వదిలేయగలుగుతాం. కానీ మనం, మీరు క్లాస్ చెప్పారంటే 100% మీరు ఎదుగుతారు. ఎందుకంటే ఒక క్లాస్ చెప్పాలంటే నువ్వు జీరో అవ్వాలి. ఆ చెప్పే దాంట్లో నువ్వు ఇక పట్టు ఉండదు, ఏమి కాన్షియస్ మైండ్ ఏమి ఉండదు. 100% నువ్వు నిన్ను సమర్పించుకోవాలి, నువ్వు దానికి సిస్టానికి. ఆ సమర్పించుకున్నప్పుడు నీలో ఫ్లో అయితే ఆ ఎనర్జీ. ఆ ఫ్లో అయినప్పుడు అందరు వినేదానికన్నా నీకు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు అబ్బా భలేగా ఉంది కదా ఈ సబ్జెక్టు అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్టు ఒక లెవెల్, ఇప్పుడు నేను చెప్పుకున్న సబ్జెక్ట్ వేరు, మనం ఇదే నిన్న చెప్పుకున్న దానికి కాకుండా ఇప్పుడు నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా చిరాక్ అనేది. సో పదాలు మన లోపల భావనలను క్రియేట్ చేస్తాయి. ఏం చేస్తాయి? మన లోపల భావనలు క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా పదాలే కదా. మనం మాట్లాడుకునేవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. మీరు గమనించారా లేదా? ఆ నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ ఉండటం ద్వారా అది మన లోపలికి పోదు.
నేను చెప్పానండి మీ అందరికి కూడా ఒక నెగిటివ్ వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని పాజిటివ్తో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా అని చెప్పానా లేదా కొన్ని విషయాలు. సో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆరోగ్యం గురించి కొన్ని కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు అధ్యయనం. దాంట్లో ఇది పాడైపోతే ఇది వస్తుంది, ఈ రోగం వస్తుంది, ఇవన్నీ దానికి నచ్చదు ఆ సబ్జెక్టు లోపల ఉన్నదానికి. ఎందుకంటే అదంతా నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో వెంటనే మనం ఓహో మనం ఇది చేస్తే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందా, ఇంత బాగుంటుంది అని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతా ఉండాలి. ఈ సబ్జెక్ట్ ఇట్లే మనం ఎక్కువ చెప్పుకున్నాం అనుకో అది నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే లోపల ఫీల్ నేను చెప్పేది సబ్జెక్ట్ అర్థమైంది అర్థం కాదని కాదు, కాకపోతే ఈ లోపల ఏమీ రాదు ఫీల్. ఎందుకు రాదంటే ఆ నెగిటివ్ లాగా అనిపిస్తూ ఉంటుంది పైన. అంటే పదాలకి అంత ఎఫెక్ట్ ఉండిద్ది మీరు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా చదువుతున్నారు అన్న దాన్ని బట్టి. ఆత్మ న్యూనత భావన కూడా చిరాకుకు మరొక కారణం. వ్యక్తి తన లోపాలు అపజయాలతో తనను గుర్తించుకొని ఇతరులు ఎక్కువ అందంతో మరింత విజయవంతంగా తనకంటే ఎక్కువ సమర్థతతో ఉన్నాడని భావిస్తాడు. కొంతమంది వస్తారు నాకు స్టేజ్ ఫియర్ అండి అంటారు. అంటారు నాకు స్టేజ్ మీద చెప్పడం అంటే భయం అంటారు. ఎందుకు భయం? అక్కడుంది ఏమన్నా దయ్యాలా? మనుషులే కదా. నువ్వు ఆ క్లాస్లోని అదే మనుషులతో కలిసి తిరుగుతూనే ఉంటావు రోజంతా. వాళ్ళ పిల్లలు ఆడుకుంటా వీడిని ఎక్కర వాళ్ళు లాగి వాడిని వీడు గుద్దుకొని ముక్కులు చెవులు లాక్కొని ఆ బలపాలు లాక్కొని పలకలతో కొట్టుకొని చిన్నప్పుడు స్కూల్లో అన్నీ చేస్తారు. అరే వెళ్ళి నువ్వు స్టేజ్ మీద చెప్పరా అంటే వీడికి భయం అంటాడు. మరి వీళ్ళతోనే కదా వీళ్ళందరితోనే కదా కలిసి తిరిగింది వాడు రోజు, వాళ్ళతోనే కలిసి తిరిగాడు అన్నీ చేశాడు. మరి ఎందుకు వచ్చింది భయం వెంపటినే? వామ్మో నేను చెప్పలేనేమో అంటే నాకన్నా ఎవరైనా ఎక్కువ అంటే అందరూ ఎక్కువ అనే భావనలో వచ్చినప్పుడు ఆత్మన్యూన్యత భావనలోకి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. స్టేజ్ ఫియర్ అంటేనే అది ఒక కైండ్ ఆఫ్ ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావం. ఎప్పుడు ఒకటంటే మా ఫ్రెండ్ ఉండేవాడు, నేను చెప్పాను మీకు శ్రీశైలంలో ఉండే మేము ఒకసారి నవ్వుకున్నాం మా ఫ్రెండ్ రోహిత్ అని. అతను స్టేజ్ మీద ఎక్కి ప్రజెంటేషన్ ఇచ్చేవాడు అనమాట. నేనే ఇచ్చేవాడిని, అది వేరే విషయం. అయితే నేను అడిగేవాడిని అనమాట, నన్ను రీసెర్చ్ చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఇస్తా ఉన్నావు కదా నీకు ఎప్పటి నుంచి అలవాటు అయింది ఇది అంటే నీకు స్టేజ్ ఫియర్ ఉండదా అని అడిగినప్పుడు వాడు ఒక నాకు సీక్రెట్ చెప్పిండు. ఏం చెప్పిండంటే వాడు ఎప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు అలా వాడు ఏమనుకుంటాడంట తెలుసా? వీళ్ళంతా మూర్ఖులు వీళ్ళకేం తెలియదు అనుకుంటున్నట్ట. ఎవడు లేడు నాకు విరుగుడు, దానికి విరుగుడు మందు కనుక్కున్నమాట. అంటే అతని స్థాయిలో అతను ఒక విరుగుడు మందు కనుక్కోండు. ఓకే ఏంటంటే వీళ్ళంతా మూర్ఖులు వీళ్ళకేం తెలుసు అని చెప్పి వాడు పోయి స్టేజ్ ఎక్కి చెబుతూ ఉంటాడు. అంటే చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే అది ఓకే వర్కౌట్ అయింది, అతనికి వర్కౌట్ అయితే చాలది లోపల ఉన్న భావన ఎవరికి అనేది తర్వాత సంగతి. కానీ చూడండి అది ఒక్కసారిగా మొత్తం తీసేసింది అనమాట. తన లోపల ఆత్మన్యూనత భావన మొత్తం తీసేసింది. అది బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిది, అది లేకపోతే అది కొంచెం పైకి వెళ్ళింది. అది బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే చాలు. అంటే అది ఒక టెక్నిక్ లాగా మెయింటైన్ చేస్తే అవేర్నెస్తో మనకు అహం రాకుండా ఉంటుంది చాలు, అంతవరకు. అది చెప్పినప్పుడు నేను ట్రై చేసేవాడిని అనమాట. ఎప్పుడన్నా మనకి తెలియకుండా ఎంటర్ అయినా అయ్యో వీళ్ళ మూర్ఖులు వీళ్ళకేం తెలుసు మనం చెప్పే సబ్జెక్ట్. మార్కెటింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడేది అనమాట నాకు ఆ టెక్నిక్. ఇందాక ఆడు మూర్ఖుడు ఆడికేం తెలుసు మా వాళ్ళు అడిగితే. అంటే అది టెక్నిక్, అర్థమైందా మీకు? భయం అనేది కూడా జస్ట్ అంతే, ఆ మూమెంట్ వరకు అంతవరకే. సో అట్లా చాలా రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒక్కొక్క చోట. మనం అంటే మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మనకు తగిలే జనాలు కానీ అంటే ఒక్కొక్క విషయం మన కళ్ళ ముందు జరిగినా కూడా దాన్ని పట్టుకోగలిగేటువంటి కెపాసిటీ మనకు ఉండాలంటున్నాను నేను. ఇప్పుడు అదే పర్సన్ యొక్క ప్రజెంటేషన్ ఎంతోమంది వినుండొచ్చు, అబ్బాయి తను బాగా చెప్పిండని అనుకోవచ్చు, కానీ ఈ సీక్రెట్ అందరికీ తెలియదు కదా. నువ్వు అది అడగగలగాలి. అంటే నీకు ఆ సునిశ్చితమైనటువంటి బుద్ధితో నువ్వు తెలుసుకోవాలి, అన్ని యాంగిల్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నీకు విషయం చెప్పబడింది అందరి దగ్గర నుంచి. లేకపోతే నీకు తెలియదు, నువ్వు దేనికి అంటగడతావు దాన్ని తీసుకెళ్ళి. అబ్బాయి వీడికి అసలు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు నువ్వు అనుకుంటావు. దాని వెనక టెక్నిక్ ఏంటి? పక్కన తీసి పడేయడం అనేది అతని టెక్నిక్, అది ఉపయోగపడ్డది అతనికి. సో అట్లాగే మన స్థాయిలో మనము ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే దాన్ని మనం టెక్నిక్స్ అంటారు. మెడిటేషన్లో కూడా ధ్యానానికి పద్ధతులు అవన్నీ కూడా ఓకే. ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్కలాగా తీసుకెళ్తా ఉంటుంది లోపల. టెక్నిక్ ఫలించినప్పుడు ఇక అది రైటా రాంగ్ అనేది మనకు అనవసరం. నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, నీకు అది అనవసరం, పద్ధతితో అనవసరం. సో అలా వెళ్తూ ఉండాలి. సో వ్యక్తి తన లోపాలు అపజయాలతో తనను తాను గుర్తించుకొని ఇతరులు ఎక్కువ అందంతో మరంత విజయవంతంగా తనకంటే ఎక్కువ సమర్థతతో ఉన్నారని భావిస్తాడు. నిరాశకు గురవుతాడు. తిరస్కరిస్తూ విమర్శిస్తూ మనుషుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తన ఆత్మ న్యూనతను అనుభవించకుండా ఉండటానికి
లేదా ఇతరుల గొప్పతనాన్ని గుర్తించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఇది క్రమంగా చిరాకును పెంపొందిస్తుంది. ఎందుకు చిరాకును తీసుకొచ్చింది ఆత్మన్యూనత భావం అంటే, నీ లోపల ఒకటి చెప్పాలని వచ్చింది సహజంగా ఒక ఫ్లో. నీకు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ చెప్పాలని వచ్చింది లోపల నుంచి. అందరికీ రాదనట్ల నేను. కానీ ఆ క్లాస్ కదా, అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కదా, వీళ్ళు కదా, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. ఎక్కడికో వెళ్తారు, మీ అవకాశం వచ్చింది, అప్పుడు కూడా మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో మీరు అలాగే ఉంటారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకే రోజు మీరు అద్భుతంగా మారరు ఎవరు కూడా. మీరు చేసేది అంటే మీరు ఫ్లోలో ఉండటానికి ప్రయత్నించాలని చెప్తాను ఎప్పుడు కూడా నేను. ఆత్మన్యూనత భావం ఏంటంటే మీకు అగైనెస్ట్గా మీరు వెళ్ళటం. అది లోపల చెప్పమని ఇది వీడు చెప్పలేడు. ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. ఒకటి మొహమాటం అంటాడు, ఒకటి ఇది అంటాడు, అది అంటాడు. ఎప్పుడు కూడా ఫ్లోని ఆపడానికి ప్రయత్నించకండి. సహజంగా జరిగేదని మీకు అనిపించింది సహజంగా చెప్పేయాలి అంతే. తప్పు రైట్ ఇవన్నీ కాదు. అవకాశం వచ్చింది మళ్ళీ అన్ని చోట్లని కాదు నేను చెప్పేది. ఎక్కడైతే మనం ఎదగాలో అలాంటి అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మీరు చెప్పకుండా అట్టే పెట్టుకుంటూ లోపలే ఉన్నారనుకోండి, అది ఒకానొక టయానికి అది అసంతృప్తిగా మారి, అంటే మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు చేయట్లేదు, చేయట్లేదు. ఆ అసంతృప్తి అంతా మీ లోపల పేరుకుపోయి ఒక చిరాకు తెప్పించింది. ఒక మంచోడు ఉంటాడు, వాడిని బాగా కోపం పెడతారు, చిరాకు తెప్పిస్తాం, వాడు ఎప్పుడు మాట్లాడు. వాడికి బాగా చిరాకు తెప్పిస్తే వాడు ఒక పిల్లలాగా తయారవుతాడు. ఎందుకు వాడు లోపల ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక మంచి వ్యక్తి ఒక నెగిటివ్గా ఎట్లా మారుతాడు? ఎందుకంటే ఆ మంచి వెనక ఎన్నెన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి ఒక మనిషికి. అంటే నేను మంచి అని అనిపించుకోవడానికి మంచిగా ఉన్నాడు, ఇది దాటకూడదు అంటే ఎన్నెన్నో ఒత్తిడులతో లోపల నొక్కుకుపోయి ఉంటారు. దానికి ఎవరో ఒకళ్ళు వచ్చి సూతో బొక్కబెట్టినట్టు, చిన్న రంధ్రం చేసినట్టు ఎలా అయితే వచ్చిందో అలాగా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే ఈ మంచి అంతా కూడా లోపల ఉన్నటువంటి ప్రెషర్ అంతా కూడా ఈ పొరను తీసేస్తే, మంచి అనే పొరను తీసేయగానే నెగిటివ్గా తయారైంది ఒకేసారి. అది మనం తయారు చేసిందని కాదు, లోపల ఉంది ఆల్రెడీ. అది లోపల ఉంది, అది ఇప్పుడు బయటపడదు. మనం మంచి అనే పొర లాగంగానే బయటపడిపోద్ది. అలాగే నువ్వు మానవుడివి, మనిషివి, శరీరం, నమ్మకాలు ఎన్నో పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. లాస్ట్కి ఆఖరి దశలోకి వచ్చినప్పుడు ఇట్లా పొరలన్నీ లాగుతారు. లాగినప్పుడు అప్పుడు మనకు అర్థమైంది ఎందుకు ఆఖరి దశలోకి వస్తే ఎవరు మనం పట్టించుకోరు. అవునా? మన గురించి ఎవరు అందరూ మనం వదిలేస్తారు ఫ్రీగా. ఆ వదిలేసినప్పుడు అప్పుడు అర్థమైంది మనకి, అబ్బా నేను టైం వేస్ట్ చేసుకుని వీళ్ళ కోసం నేను టైం వేస్ట్ చేసుకుందని అప్పుడు అర్థమైంది మనకి. అందుకనే స్టార్టింగ్ నుంచి అందరూ ఏ పొరలు పెట్టుకోకుండా, నటించకుండా హాయిగా మీ లోపల ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. జీవితాన్ని మీ లోపల ఉన్న ఎక్స్ప్రెస్ చేస్తేనే అప్పుడే మీరు ఎటువంటి ఆత్మన్యూన్యత భావన ఎక్కడా కూడా ఉండకూడదు ఎవరికి కూడా. ఏ అవకాశం వచ్చినా కూడా ఇక్కడ మనకి బాగా డెవలప్ అయింది. అన్ని చోట్ల క్లాసులు చెప్పడానికి వెళ్ళారనుకోండి, మీరు చిన్నగా మీరు ఎక్స్ప్రెస్ చేయడం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది మీ లోపల సబ్జెక్టు. సో ఎక్కడ కూడా అవకాశం వదులుకోకూడదు మన క్లాస్ చెప్పడానికి వచ్చినా సరే. అందుకే భయపడతా ఉంటారు మనోళ్ళు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళా నేను, ఈ రోజు నా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఇవన్నీ ఎందుకు భయపడతా ఉంటారంటే, వాళ్ళకి ఇప్పుడు మీ క్లాస్ వినడానికి వచ్చారంటే వాళ్ళు ఎందుకు వస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు క్లాస్ వినడానికి వచ్చారండి, ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాడు ఆడు కూర్చుంటాడా? కూర్చోవచ్చు. వినయంతో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు, ఓ 10 మంది కూర్చోవచ్చు. కానీ 100లో ఖచ్చితంగా 10% మెంబర్స్ వినయంతో ఉన్నవాళ్ళు ఉన్నారంటే 90% తెలుసుకొని వచ్చేవాళ్ళే కదా. ఒక అందమైన క్లాస్ జరిగింది, అద్భుతమైన క్లాస్, అంతేగాని ఏం గొప్పగా చెప్పిద్దా, ఇప్పుడు ఏం అద్భుతంగా చెప్పిద్దా అని టెస్ట్ చేయడానికి ఎవరు రారు మనల్ని. మన భావనలు ఏంటంటే మనం మంచిగా చదువుతామా లేదా, బాగా వచ్చిద్దా రాదా క్లాసు, ఏముంటాయి మన బుర్రలో. అసలు నిన్ను ఎవరు పట్టించుకోరు. నేను ఎంత అద్భుతంగా చెప్పినా ఎలా చెప్పినా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టే వాళ్ళకి అర్థమైంది సబ్జెక్ట్ ఎప్పుడు కూడా. మీ స్థాయిలో మీరు చెప్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టే వాళ్ళకి అర్థమైంది. కానీ మీరు అంత గొప్ప చెప్పినా దానికి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని పొగిడారంటే అర్థమైందంటే, ఓహో వీళ్ళకి అర్థమైందా ఈ సబ్జెక్ట్ అనుకుంటాం అంతే. వాళ్ళు పొగలేదంటే మనకి, ఓహో వీళ్ళకి అర్థం కాలేదు ఈ సబ్జెక్టు, సో వీళ్ళకి ఈ స్థాయి కాదేమో, ఓకే ఇంకొంచెం టైం పట్టిద్దని మనం అర్థం చేసుకోవడం అంతవరకే. అంతేగాని పొగడ్తికి మనం గొప్పగా చెప్పమని ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు. ఒకళ్ళు పొగిడారంటే అర్థం మనం గొప్పగా చెప్పమని కాదు, వాళ్ళకి అర్థమైంది అని అర్థం. వాళ్ళు పొగిడారంటే వాళ్ళ లోపలికి వెళ్ళింది విషయం, ఆ ఆనందం వాళ్ళకి అర్థమైందని అర్థం. పొగడలేదంటే నన్ను ఎవరు పొగడలేదు, నాకు ఎవరు చెప్పలేదంటే ఏంటంటే నువ్వు మంచిగా చెప్పలేదని కాదు అర్థం అక్కడ. ఓహో ఆ సబ్జెక్ట్ ఇంకా నువ్వు చెప్పినా కూడా, అద్భుతంగా చెప్పినా కూడా ఆ స్థాయిలో తీసుకోలేరు ఒక్కొక్క సబ్జెక్ట్. అర్థమైందా? సో ఇదేంటంటే దీన్ని సబ్జెక్ట్ బుక్ అంటారు. ఏంటిది? ఇది సబ్జెక్ట్ బుక్. ఈ సబ్జెక్ట్ బుక్ని మీరు రోజు చదువుతున్నారనుకోండి, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇంకా 6వ రోజు మీరు ఈ బుక్ తీయరు. ఇంకా ఎందుకు తీయరు చెప్పండి? ఎవరికైనా ఐడియా ఉందా?
ఇదే పుస్తకం మీరు ఒక 20 రోజులు చదువుదాన్ని పెట్టుకున్నారు, 4-5 రోజులు స్వాధ్యాయం చేశారు, ఆరో రోజు ఈ పుస్తకం తీరు మీరు ఇక. చాలా మంది 199 మంది తీరు ఈ పుస్తకం. ఎవరికైనా అవగాహన ఉందా ఎందుకు తీయమో? పుస్తకం అర్థం అయిందని చదవాలి సార్. ఉమ్. ఉమ్. ఇంకా చదివినప్పుడు మనకు అర్థం కాదని ఫీలింగ్. మనకి మనకు అర్థం కాదులే అని ఫీలింగ్ చదివినా కూడా. ఆ, చదివినా ఇది మనకు అర్థమయ్యే వ్యవహారం కాదు, ఈ సబ్జెక్టు కొంచెం లోతుగా ఉందని. ఇంకా దీంట్లో ఒక చదవటం అంటే ఇది అవగొట్ నేను ఎప్పుడు చెప్పేది అదే. మీరు అనుకున్నట్టు ఉండదు సబ్జెక్ట్, ఎప్పుడు కూడా మీరు ఆశించినట్టు ఉండదు. ఇప్పుడు స్వాధ్యాయం అంటే పుస్తకం చదవటం కాదు, ఈ స్వాధ్యాయం ద్వారా నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం మెయిన్ కాన్సెప్ట్. ఏంటి? దీని ద్వారా నిన్ను అధ్యయనం చేసుకోవడం మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇదే ఉంది కదా నేను ఎట్టే వెళ్తా అంటే కుదరదు. దాని ద్వారా నీ లోపల ఎన్నో రకాల కోణాలు విస్తరిస్తాయి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు, ఏం చెప్పారు? ఇది అట్టాగా మనకు అర్థం కాదులే అని అనుకుంటాం, అవునా? కొంతమంది మనము ఒక సబ్జెక్ట్ పుస్తకం తీసామంటే సబ్జెక్ట్ అంటే ఏంటి అర్థం? స్థాయిలో మన స్థాయిలో మనం ఈ స్థాయికి అందుకోలేము. ఉమ్, రెండు రకాల పుస్తకాలు ఉంటాయి. ఏంటి? రెండు రకాల పుస్తకాలు ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది. ఒకటి ఏంటంటే జీవిత చరిత్రలు, యోగులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక నేతలు అందరూ, శాస్త్రవేత్తలు ఎవరైతే జీవించి పరిశోధించి చూశారో వాళ్ళ యొక్క పుస్తకాలు ఎప్పుడు మన దగ్గర ఉండాలి. రెండు, ఈ సబ్జెక్ట్ పుస్తకాలు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పుస్తకం అంటారు, ప్యూర్ సబ్జెక్ట్. అంటే ఏంటి? ఇప్పుడు ఇది చేస్తేనే మీకు ఆచరణలోకి వచ్చింది విషయం, అర్థమైందా? ఇది చేస్తే అంటే మీకు డైరెక్ట్గా టచ్ అవ్వదు మీ జీవితంలో. ఇది ఈ పుస్తకం డైరెక్ట్గా టచ్ అవ్వదు మీ జీవితంలో. మీరు దాన్ని ఆచరించిన తర్వాత వచ్చే అనుభవంలో అప్పుడు మీకు తృప్తి కలిగిద్ది, ఓహో ఇది అది కదా ఆ సబ్జెక్ట్ అని. కానీ జీవిత చరిత్ర అలా కాదు. మీరు ఒక జీవిత చరిత్ర చదువుతా పోతా ఉన్నారు, ఒక ఓషో మాస్టర్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ పని చేశాడు అన్నప్పుడు మీకు ఆనందం కలిగిద్ది. ఏంటి? వాళ్ళ స్కూల్లో, ఆ స్కూల్కి ఎంట్రన్స్లో ఏనుగు ద్వారం అని చెప్పి పేరుంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆ వాచ్మెన్ ఎప్పుడు అడుగుతా ఉంటాడు, దీని పేరు ఏంటంటే ఏనుగు ద్వారం. అంటే దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఏమో తెలియదయ్యా అంటే, పేరు పెట్టి మరి తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళ ఊర్లో దగ్గరలో ఉన్న సంస్థానాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏనుగును పట్టుకొని వస్తాడు ఆయన. దీనికన్నా ఏనుగు వెళ్ళాలని చెప్పేసి దానికన్నా ఏనుగు తిప్పుతాడు ఆ ద్వారం కింద. ఇప్పుడు ఇది ఏనుగు ద్వారం అయింది అంటాడు ఆయన. అంటే చూడండి, ఆయన ఏదైనా సత్యంలో జీవించేవాడు ఆయన ఓషో మాస్టర్. అంటే నువ్వు ఎందుకు పేరు పెట్టారు దీనికి, మీరు ఏనుగు ద్వారం అని, ఏనుగు తిరగనప్పుడు అని చెప్పి వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మా దగ్గర ఏనుగు ద్వారం ఉంది కానీ ఎప్పుడు ఏనుగు తిరగలేదు, మీరు ఏనుగు ఇస్తే కనుక తీసుకెళ్ళి నేను తిప్పేసి వస్తా అని చెప్పి తీసుకొస్తారు. ఓకే. వాళ్ళ స్కూల్లో ఎప్పుడు ఈ పాములు పట్టడం విద్య నేర్చుకొని పాములు పడతా ఉంటే వాళ్ళ స్కూల్ లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రిన్సిపాల్ వచ్చి, నీకు దండం పెడతాను ఆయన, నువ్వు ఇలాంటి పనులు చేయమాకు, నీకు ఇప్పుడు టైం ఉన్నప్పుడు బయట ఆడిపించుకో, నువ్వు కావాలంటే పాములు, నువ్వు స్కూల్లోకి తీసుకురాకు నాయన, నీకు దండం పెడతా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉండి నేను అనేవాడు, మీరే కట్టిపడేస్తున్నారు జనాల్ని లోపల, మీరు చెప్పేదే పరమూర్ఖమైన విద్య, ఇది చూడండి ఎంతో అద్భుతమైన విద్య అని చెప్పి ఏం చెప్తా ఉండేడు అనమాట. ఇప్పుడు మనం రెండు రకాల స్వాధ్యాయాలు చేసాం. ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్ పుస్తకం చదివాం, అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? ఇప్పుడు నేను ఓషో మాస్టర్ చెప్పాను, ఇప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? మీకు తేడా అర్థమైందా రెండింటిలో? మీ లోపల అది ఆ భావన వెంపటనే రెస్పాండ్ అయిందా లేదా? ఓషో మాస్టర్ అనగానే ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది మాస్టర్స్? సో సబ్జెక్ట్ పుస్తకం సీరియస్గా ఉంటుంది, ఎందుకంటే అది ఆచరించాలి, మీరు జీవితంలోకి వెళ్ళి ఆచరించేది కాబట్టి మీకు ఎంపటినే ప్రేరణ రాదు ఇన్స్టాంట్గా. మీరు ఈ పుస్తకం వేసుకుని కూర్చున్నారంటే మీకు ప్రేరణ లేదు. నేను ఒక పుస్తకం చదివి అద్భుతంగా సాధన చేయాలని కూర్చున్నారు, దాంట్లో అన్ని సీరియస్ మ్యాటర్ రాస్తుంది, మీరే దాన్ని చదివి ఇంకా సీరియస్గా తయారవుతారు మీ జీవితాల్లో. ఏ? అంటే ఒక పుస్తకం చదివినప్పుడు ఒక ప్రేరణ ఉండాలి ఖచ్చితంగా, దాని వెనక ఒక ఫోర్స్ ఉండాలి మీరు చెయ్యాలంటే. ఇది ఎలా వస్తుంది? ఓన్లీ ప్యూర్ సబ్జెక్ట్లే, వేదాలే అవన్నీ ఇచ్చారనుకోండి, అసలు యోగులు రాలేదు భూమి మీదకి, వాళ్ళు జీవించి చూపలేదు. ప్యూర్ సబ్జెక్ట్ మీరు వాళ్ళు ఎవరి వల్ల కాదు అది చేయటం. వాళ్ళ యొక్క జీవితాలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి అంటారు చూసారా, ప్రేరణ ఇస్తాయి అంటారు, దాని మీనింగ్ ఇదే. వాళ్ళ జీవితం చదివినప్పుడు నీ ఓహో ఇంత అద్భుతంగా ఉందా, ఆ ప్రేరణ కలిగిద్ది మీ లోపల.
అందుకని మీకు ఒక పుస్తకం చదివారు మీరు, సబ్జెక్ట్ పుస్తకం, ఓకే, మీ లోపల ఒక విషయం అర్థమైంది, పక్కన పెట్టేసేయండి. మీకు ఎప్పుడుకో అవకాశం వస్తుంది, ఎప్పుడో. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాం, మీరు చిరాకు గురించి చదువుకున్నాం, కంప్లైంట్స్, జడ్జిమెంట్, తెల్లారే మనకి రావు కదా, వచ్చి కూర్చోవు కదా సందర్భాలు మనం పాటించడానికి. అది ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. అంటే ఇన్స్టాంట్గా, అంటే వెంటనే అది మనం ఆచరించేటట్టుగా అనిపించదు. కానీ జీవితాల, అంటే మన యొక్క యోగుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు అలా కాదు. మనకి ఇన్స్టాంట్గా అనిపించింది లోపల ఫీల్, అబ్బా భలే వేశారు ఆయన ఓషో మాస్టర్, భలే అద్భుతంగా ఉంది, అంటే మీకు ఆ ప్రేరణ వచ్చింది జీవితంలో లోపల నుంచి. అందుకని 2 పుస్తకాలు ఉండాలి ఖచ్చితంగా అందరి దగ్గర. సబ్జెక్టుకి సంబంధించిన ప్యూర్ సబ్జెక్ట్ పుస్తకాలు ఉండాలి. జీవిత చరిత్రలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవి, ప్రేరణ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ పుస్తకాలు కూడా ఉండాలి. నేను నా యొక్క రీసెర్చ్లో నేను అనుకుంది అదే. అంటే 2 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ. నాకు ఇది చదివినప్పుడు, ప్యూర్ సబ్జెక్ట్ చదివినప్పుడు ఆచరించేయడానికి చాలా టైం పట్టేది అదంతా నేర్చుకొని. 112 రకాల ధ్యాన పద్ధతుల పుస్తకం ఉన్నప్పుడు నేను ఒక్కొక్క టెక్నిక్ రోజుకి ఆ చదవాలంటే 3-4 రోజులు పట్టేది నాకు. సుమారుగా నేను 40 టెక్నిక్స్ ఏమో దాంట్లో చదివా నేను. ధ్యాన పద్ధతుల్లో 40-42 టెక్నిక్స్ చదివా నేను. ఎన్ని, ఒక 550 పేజీల వరకు చదివా, 1400 పేజీలు ఉంటాయి. అవన్నీ ఆచరించాలంటే మనకి ఎన్ని రోజులు పట్టింది. దాంట్లో ఓషో మాస్టర్ చెప్తాడు, ఒక్కొక్క సాధన నువ్వు కనీసం 3 నెలలు చేస్తే అది నీకు అబ్బిద్దో అబ్బదో తెలియదు అంటాడు. 112 సాధనలు ఒక్కొక్కటి 3 నెలలు చేసుకుంటూ పోతా ఉంటే ఎన్ని వస్తాయి మనకి చెప్పండి. సంవత్సరానికి నువ్వు ఎన్ని చేయగలుగుతూ, మహా అయితే 4 సాధనలే చేయగలుగుతూ. అవునా? ఎన్ని సంవత్సరాలు చేయాలి అప్పుడు 112 అంటే నువ్వు? ఉం? లెక్కేస్తున్నారా? 112/4. ఏ? సో సుమారుగా 28 సంవత్సరాలు చేయాలి నువ్వు. ఏంటి? జస్ట్ టెస్టింగ్. అంటే అర్థం ఏంటి, నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ పుస్తకం ఇలా ఉంటుందని ముందే ఫిక్స్ అవ్వాలి మనం. ఏంటి సబ్జెక్ట్ గురించి ఈ పుస్తకము అని నీకు తెలియలేదనుకో, అవగాహన రాలేదనుకో, ఒక రోజు చదువుతూ అక్కడ పెట్టేసి పోతాం, మళ్ళీ ఆ పుస్తకం తీయవు నువ్వు. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో పుస్తకం తీస్తావు, అద్భుతంగా ఆ జీవిత చరిత్ర అదంతా అవజేస్తావు, పుస్తకం అంతా అవజేసి మళ్ళీ పక్కన పెడతావు. మళ్ళీ ఇదే పుస్తకం తీస్తావు, సబ్జెక్టు మళ్ళీ చదవు, ఒక పేపర్ చదువుతూ మళ్ళీ పక్కన వేస్తావు. మిక్స్డ్గా ఒకరోజు ఇది చదివితే ఒకరోజు అది, అట్లా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. మీకు అర్థం అంటే మీరు ఆ స్థాయికి వచ్చి దీన్ని కూడా ఎంజాయ్ చేసే స్థాయికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది సబ్జెక్టు. నేను అందుకే మీకు నిన్నే చెప్పాను, నేను టార్కం సెరాడార్ అనే పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుగు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చిరాకుగా ఉండకూడదు మనం. అవునా? మన సబ్జెక్ట్ మూలమే అది. సో అవన్నీ కూడా అర్థం చేసుకొని చదివినప్పుడు మాత్రమే మనకు వచ్చింది. ఓకే, ఇంతకన్నా ఎక్కువ వెళ్తే ఈరోజు మీరు తీసుకోలేరు సబ్జెక్టు. దిస్ ఈజ్ ఎనఫ్. మీకు అర్థమైపోద్ది, ఓ వద్దు, బ్యాటరీ ఫుల్ అయిపోయింది ఈరోజు నాకు ఇంకా. అవునా? అంతకన్నా ఎక్కువ చెప్పారనుకోండి సబ్జెక్టు, అండ్ ఎందుకంటే అది హయ్యర్ సబ్జెక్ట్ కదా, జీర్ణించుకోవడానికి కొంచెం టైం పట్టింది. రోజు తినే రోజు తినేదైతే 2-3 గంటలు అరిగిపోద్ది. ఎప్పుడు తినంది ఏదో వేరే దేశానికి వెళ్ళి మీరు అది పెట్టారనుకో, అబ్బా తిండి ఏంటో అదేదో నాకు అరగనే అరగలేదని కింద పడి పాము గిలగిల కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. సేమ్ అంతే ఇది కూడా, సబ్జెక్ట్ కూడా లోపలికి వెళ్ళాలి, జీర్ణం అవ్వాలి, అరగాలి, దానికి టైం ఇవ్వాలి. అంతేగాని వెంట వెంటనే చేసేది కాదు. అందుకని సబ్జెక్ట్ పుస్తకం చదివి ఈరోజు, నెక్స్ట్ రోజు గ్యాప్ తీసుకొని 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ చదువుకోవచ్చు. ఒకే రోజు హడావుడిగా అవ్వగొట్టే కాదు. అందుకనే కాంబినేషన్ ఆఫ్ బుక్స్, అంటే ఆ పుస్తకాలు ఉండాలి, ఈ పుస్తకాలు 2 ఉండాలి ఖచ్చితంగా అందరి దగ్గర. స్ఫూర్తినిచ్చేవి, మహాత్ములు, మీకు తెలియని ఎంతోమంది పేర్లు ఉన్నాయి. వీళ్ళే అని కాదు, తెలుగులో అనువాదం అయిన ఎంతెంతోమంది ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. మహా అయితే మీరు ఇవాళ స్వాధ్యాయంలో ఉన్నాం కాబట్టి అందరూ హానెస్ట్గా చెప్పండి, మ్యాక్సిమం ఎన్ని పుస్తకాలు చదివారు మీ జీవితంలో? మీరు చాట్ బాక్స్లో పెట్టండి అందరు, ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు మ్యాక్సిమం ఇప్పటి వరకు మీరు? చెప్తా, దానికి కూడా ఒక సబ్జెక్ట్ చెప్తా, అందుకని అడుగుతుంది. ఎన్ని చదివి ఉంటారు? ఆఫ్టర్ జాయినింగ్ మెడిటేషన్. జాయినింగ్ మెడిటేషనే, మెడిటేషన్లోకి వచ్చాకే చెప్పండి. ఎందుకంటే ఏదైనా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటేనే మీకు అర్థమైంది విషయం. 3 3 3 1, ఇంకా 3, నాకు 46 మంది రావాలి.
ఫుల్ బుక్ కాదు, అసలు చదివి మనం ఆ పుస్తకం చదివాం అట్లీస్ట్ తీసి కొంచెమైనా చదివినా చాలు. ఓ సూపర్, 10, 15. అది 1, 4, 5, 10, 4. ఇంకా ఇంకా రావాలి. ఇంకెవరో దాక్కున్నారు. మేడం, హాఫ్ సెంచరీ. 3 బుక్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఒక కోణం, శాస్త్రీయ కోణం అంటే మీరు ఏంటని అడుగుతా ఉంటారు కదా, ఇప్పుడు చెప్తా నేను. మీ శాస్త్రీయ కోణం ఏంటని, మీరు శాస్త్రవేత్త కాదని మీకు అర్థమైంది ఇప్పుడు. 3. నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు మనోడు, కొంతమంది ధ్యానంలోకి వెళ్ళిపోయి ఉంటారు మిగతా బ్యాచ్ అంతా. ఇప్పుడు మనం శాస్త్రీయ కోణం అంటే ఏంటి? నిల్. సూపర్ 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 సూపర్. ఎందుకంటే చెప్పగలగాలి, అది నేను చదవలేనందుకు కూడా చెప్పగలగాలి. 2. 2. చూడండి, ఇప్పుడు మనందరం స్వాధ్యాయంకి వచ్చాం కదా, అవునా కదా? అసలు ఫస్ట్ మనకి ఇప్పుడు మరి ఈ పుస్తకం చదువుతున్నాం మనం. ఇది నేను చెప్పా, ఇది హయ్యర్ సబ్జెక్ట్ మాస్టర్స్ అని చెప్పా. మీరు ఎన్ని పుస్తకాలు చదువుంటే ఇది బుర్రకెక్కిద్ది మీకు? మీరు చెప్పండి. మీరు అందరూ విన్నారు కదా సబ్జెక్టు. ఎందుకు ప్లెయిన్గా వెళ్తుంది మీ లోపలికి ఇది? అంటే ఎందుకు హార్డ్గా వెళ్తుంది మీ లోపలికి ఈ సబ్జెక్టు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు. మీరు మహా అయితే తిప్పుకొడితే చాలామంది యావరేజ్గా, యావరేజ్ అంటే ఎక్కువ తక్కువ అన్నీ కలుపుకుని యావరేజ్గా 2 నుంచి 3 పుస్తకాలు చదివారు అందరూ. ఇన్ని 2 నుంచి 3 పుస్తకాలు చదివారు. ఆయన జీవితం మొత్తం తిరిగాడు, ప్రపంచం మొత్తం తిరిగి ఎన్నెన్నో రచయితలు చేసి ఎన్నెన్నో సంస్కృతుల్లో తిరిగి రాశాడు పుస్తకం. నీకు ప్రపంచానికి మొత్తానికి సంబంధించిన జ్ఞానం 2, 3 పుస్తకాలు చదివితే మీకు అర్థమైద్దా? మానవాళి మొత్తానికి సంబంధించిన జ్ఞానం మీకు అర్థమైద్దా? ఇప్పుడు అర్థమైందా? హయ్యర్ సబ్జెక్ట్ పుస్తకాలు ఏవి, ఏవి లోయర్ సబ్జెక్ట్ పుస్తకాలు, ఏది ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, మీకు అర్థమవుతుందని చెప్పే సబ్జెక్టు. ఇది అర్థం కాలేదు దీన్ని శాస్త్రీయ కోణం అంటారు. ఇది ఎందుకు చెప్పా మీకు? దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇన్నే పుస్తకాలు చదివా అన్నప్పుడు మీకు అంగీకారం వచ్చింది మీ లోపల. ఇప్పుడు వచ్చిందా రాలేదా నేను చెప్పినప్పుడు? ఆహా నిజమే కదా, నేను చదివేది 2 పుస్తకాలే కదా, నాకు ఎట్లా అర్థమైంది అన్న రిలీఫ్ వచ్చింది మీ లోపల. ఈ శాస్త్రీయ కోణం లేదనుకో మీరేమనుకుంటారు తెలుసా? అబ్బా అసలు నాకు ఆ పుస్తకమే అర్థం కాలేదయ్యా, ఆడా అసలు నా పుస్తకం అర్థం కావట్లేదు ఇటు చెప్తారు. మీలో శాస్త్రీయ కోణం ఉందా అప్పుడు? ఉందా లేదా? లేదన్నట్టేగా. మీరేంటి ఎప్పుడు ఆ నేను నేను లేదు. నేను 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 చుట్టే తిరుగుతున్నారు. కానీ శాస్త్రీయ కోణం ఏది మీ లోపల? నువ్వు ఎన్ని పుస్తకాలు చదివు, నీకు ఎంత అర్థమైంది, నువ్వు ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నావు అనేది లేకుండా మనము. అందుకనే శాస్త్రీయ కోణం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ యొక్క సైంటిఫిక్గా మీరు శాస్త్రీయంగా లేరనుకుంటే కనుక ఒక శాస్త్రవేత్తలాగా మిమ్మల్ని మీరు జీవితాంతం నిందించుకునే ఉంటారు. నేను అందుకే అడిగేది, పుస్తకం నీగా నిద్ర వచ్చిందంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావని అడుగుతా. మనకి ఎప్పుడు లెక్కగా ఉంటుంది సబ్జెక్ట్. నేను 2 సార్లు తీసా అంటే 2 సార్లు తీస్తే అయిపోద్దా? 3 సార్లు చదివితే అయిపోద్దా? అసలు ఏంటి పుస్తకం అంటే ఏంటి? ఆ స్వాధ్యాయం చేసేవాళ్ళు నేను చెప్తా ఉన్నా, కొంతమంది వచ్చినప్పుడు కూడా స్వాధ్యాయం ఆయన శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు, స్వాధ్యాయం అని కూడా పెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఆయన వీడియోలు వింటా ఉంటే అవన్నీ వింటా ఉంటే మీకు అసలు పుస్తకాల గురించి అర్థమైంది ఫస్ట్, అవునా? మీకు పుస్తకాలు చదవాలని ఉంది, స్వాధ్యాయం చేయాలన్నప్పుడు ఎవరైతే స్వాధ్యాయంలో బాగా నిష్ట సంపాదించారో వాళ్ళతో సాంగత్యం చేస్తే సరిపోదా? సరిపోదా? అది శాస్త్రీయ కోణము. అంటే ఎవరితో తిరిగితే మనకి డెవలప్ అయ్యింది అన్నది శాస్త్రీయ కోణము. అది వదిలేసి మనం ఏంటంటే ప్రతిసారి కూడా మనల్ని మనం నిందించుకునేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటాం మన జీవితాల్లో. అది ఉండకూడదు మాస్టర్స్. ఇప్పటి నుంచి మీకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదంటే మిమ్మల్ని మీరు నిందించుకునేది పక్కన పెట్టండి. ఫస్ట్ శాస్త్రీయంగా ఆలోచించండి, నేను చేసేది ఎంతవరకు కరెక్ట్ పద్ధతిలో ఉంది, ఏది లేదు, నాకు ఎందుకు అర్థం కాలేదంటే మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కాదు, ఏది చేస్తే డెవలప్ అయింది ఈ సిస్టమ్ అలా ఆలోచించండి అంతవరకే. రివర్స్లో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. అందుకని ఇప్పుడు నేను చెప్పుకుని మనం కొంత తక్కువగా చెప్పి కొంత మిక్స్ చేసి చెప్పాను నేను సబ్జెక్ట్ అంతా కూడా నేను మనకి, అంటే ఎక్కువ దానికి. ఈరోజు కావాలని మనం ప్యూర్ సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా చెప్పుకుండా పోయి నిన్నకి ఈ రోజుకి తేడా తెలిసిందా మీకు? తేడా తెలిసిందా లేదా? ఈ రోజుది హార్డ్గా అంటే ఆ సబ్జెక్టు వెళ్తుంది, కానీ ఇదేంటి ఇది? మనకేంటి ఇది? ఆ లోపల అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? పదాలు దాని లోపల లోతు తెలియకపోతే
మీరు స్వాధ్యాయం చేస్తున్నారు కానీ ఎలా చేయాలనేది కాన్సెప్ట్ ఉందా లేదా? ఇప్పుడు మీకు తేడా అర్థమైంది కదా. స్వాధ్యాయం ఎలా చేయాలి, ఒక పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మీకు ఆ పుస్తకం అర్థం కావాలంటే మీరు ఎన్నో చేస్తుంటే కానీ ఆయన యొక్క లోతులు అర్థమైనప్పుడు మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు పుస్తకాన్ని. అంటే హయ్యెస్ట్ మాస్టరు ఈయన టార్కోమ్ సెరాడర్ అందరూ కొన్నారు, ఈ పుస్తకం బాగుంది కొనుక్కొచ్చుకోవడం కాదు. ఆ కొనుక్కొచ్చుకోండి మంచిదే, కానీ చదివేది ఏ పుస్తకము, ఎవరు రాశారు, ఎంత కోణంలో రాశారు, ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దానికి ఎలిజిబుల్. మీరు చదివినప్పుడు మీకు అర్థమైందా లేదన్నాన్ని అర్థం చేసుకోవటానికి. అంతేగాని మిమ్మల్ని మీరు తిట్టుకుంటా ఉంటే మీకు ఎప్పటికీ స్వాధ్యాయం అవ్వదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? నాకు నా అనుభవంలో నా దగ్గరకు వచ్చే వాళ్ళందరిలో అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, స్వామి నేను ధ్యానం బాగా చేస్తున్నాను, అనుభవాలు వస్తాయి కానీ పుస్తకాలు చదవలేకపోతున్నా స్వామి అంటారు. ఇదే గోల ఎక్కడికి వెళ్ళినా. ఆ ఆ సైంటిఫిక్ టెంపర్మెంటే లేదు మనకి, ఆ శాస్త్రీయ కోణమే లేదు. ఓ రోజంతా చెప్తూనే ఉంటాం మనం, గురువుగారు దీన్ని ఒక శాస్త్రము అన్నారు, శాస్త్రము అన్నారు, నువ్వు వల్లే వేస్తా ఉండవు. ఆ శాస్త్రం అంటే మనకు తెలీదు. శాస్త్రం అంటే నీ నమ్మకాలతో దానికి పని లేదు. ఒక సైంటిస్ట్కి ఆ నమ్మకంతో పని ఉండదు. ప్రకృతిలో ఏం జరిగిద్దో దాని ప్రకారం వెళ్ళిపోతా ఉంటాడు. దీనికి అది కలిపితే అది వచ్చింది అనుకో, ఆయన నమ్మడు. వస్తే దాని ప్రకారం ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతా ఉంటాడు. మీరు కూడా అంతే, ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ పోతా ఉండాలి. ఒక పుస్తకం తీశారు, మీకు ఇది వచ్చింది, నాకు ఇది అర్థమైంది ఈ సబ్జెక్టు, ఓహో నాకు ఇది అర్థం కావట్లేదు పక్కన పెట్టా, వేరే దాన్ని ట్రై చేయాలి. ఇది అర్థం కావట్లేదు, వేరే ట్రై చేయాలి. అంటే మీరు ప్రయత్నాలు ఎక్కువ చేస్తే మీ మీద మీరు ఎక్కువ శోధన చేయాలి. స్వాధ్యాయం ఆషామాషిగా అబ్బేది కాదు. నాకు వచ్చి లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నేను చెప్పా, నేను ఫస్ట్ చేసేటప్పుడు లవ్ స్టోరీస్ ఎక్కువ చదువుతూ ఉండేవాడిని, నావెల్స్. అలా తీస్తే పుస్తకం చక్కగా ఓ 200 పేజీలు అయిపోయేది ఒక 6 గంటలో 7 గంటలో. ఆ కింద పడుకొని అక్కడ లేచి ఆ మంచం మీద ఈ కుర్చీ మీద ఆ కాలు పైకి పెట్టి టీవీలో చూపించినట్టే యాజ్ టీజ్గా ఉండేది నా స్టోరీ అంతా. ఎక్కడ పోయినా ఆ పుస్తకం చేతిలో ఉండేది, నేను అటు ఇటు ఉండేది. ఆ? అంటే అలా చదివేసేవాడిని నేను పుస్తకాలు. అంటే నాకు ఫస్ట్ ఏమైంది, ఒక పుస్తకం మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎలాగా, మనం ఎలాగా, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్న సబ్జెక్టు, మన స్వాధ్యాయం సబ్జెక్ట్ ఏంది, ఇరిటేషను చిరాకు. మీరు ఏమనుకుంటారు, మన మైండ్ ఏం చెప్పింది, ఇది కదా మన సబ్జెక్ట్ ఇది ఏంటంటే, నువ్వు ఫస్ట్ స్వాధ్యాయం చేయడం ఎలాగో నీకు తెలియనప్పుడు ఈ 2 రోజులు వచ్చింటారు స్వాధ్యాయము, తర్వాత ఏం చేస్తారు పోయి ఇంకో పుస్తకం వస్తే ఆ స్వాధ్యాయం వినటానికి పోతారా? మీరు చదవరా? పుస్తకాలు చదవరా? మీ అంతటి మీరు చదవరా? ఆ? మీ మీద మీరు ఎలా చేయాలన్నది ఫస్ట్ మీకు అర్థమైతేనే మనకి సబ్జెక్ట్ అర్థమైంది మాస్టర్స్. సో మనకి ఎప్పుడైతే నేను అనుకునేవాడిని అనమాట, ఓహో మనం సాధన ఎక్కువ చేయలేదు కాబట్టి ఈ స్థాయిలో మనకి ఇంకా అర్థం కాదని నాకు అర్థమైనప్పుడు ఓకే, నేను నన్ను తిట్టుకునేవాడిని కాదు ఎప్పుడు కూడా. ఓషో మాస్టర్ ఒకటి చెప్పాడు. ఏం చెప్పారు తెలుసా? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పరిపాలించారు. మొఘళ్ళు వచ్చారు, ఆ, తురక్ వాళ్ళు వచ్చారు, తర్వాత అందరూ వీళ్ళందరూ వచ్చారు, పరిపాలించారు, అందరూ అజమాయిషీ చెల్లించారు. మరి భారతదేశ జనాభా ఎంత ఉంది కదా, ఇన్ని కోట్లు ఉన్నారు కదా, ఎందుకు తిరగబడలేదు వీళ్ళని అని అడుగుతాడు అనమాట ఆయన. వాళ్ళు చూస్తే ఇంతే ఉన్నారు, వీళ్ళు చూస్తే ఎంతమంది ఉన్నారు, ఎందుకు తిరగబడలేదంటే ఆయన చెప్పిన ఒక పాయింట్ ఏంటి తెలుసా, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. చాలా మందికి భారతదేశానికి సంస్కృతి ఎక్కువ కదా, ఋషులు సాంప్రదాయం ఇదంతా కూడా. ఆ జ్ఞానము హయ్యెస్ట్ జ్ఞానం ఏంటంటే, ఈ యొక్క ప్రపంచం ఒక మిథ్య, ఏది జరిగినా సరే కర్మ సిద్ధాంతంతో జరిగిద్ది, ఏది జరిగినా ఎలా అంటే ఒక హయ్యెస్ట్ నాలెడ్జ్లో ఎప్పుడు ఉన్నారే కానీ అసలు బేసిక్ నాలెడ్జ్ మర్చిపోయారు వీళ్ళు, సైన్స్ని విస్మరించారని చెప్తాడు ఆయన ఓషో గారు. అంటే సైంటిఫిక్గా ఉండటం విస్మరించారు భారతదేశం, దానివల్లే వీళ్ళు ఇంత అనుభవించారు. ఆ? ఏది జరిగినా సరే హయ్యర్ నాలెడ్జ్కి అంటగడతారు. వీళ్ళు ఉండేదేమో అసలు వీళ్ళకి అధమ అధమ స్థాయిలో కూడా వీళ్ళకి జ్ఞానం లేదు, కానీ హయ్యెస్ట్ మాట్లాడతారు, హయ్యెస్ట్ దాంట్లో వీళ్ళు భ్రమంలో ఉంటారు. ఋషులు వాళ్ళు ఉన్నారు, ఓకే అది ఓకే ఆ సబ్జెక్టు, కానీ వీళ్ళందరికీ కూడా అదే అయిపోయింది. ఎక్కడ మా సంస్కృతి మా సాంప్రదాయం ఇది కదా అది కదా అని చెప్పి వీళ్ళంతా హయ్యెస్ట్ మాట్లాడుతూ ఉంటారు. కానీ అధమ స్థాయిలో అసలుకి అంటే బేసిక్ లెవెల్లో వీళ్ళకి సైంటిఫిక్ అప్రోచే లేదు భారతీయులకి అని చెప్పేసి ఆయన అందరినీ, నేను తిడితేనే కానీ మీకు తెలియదు, నేను తిడితే మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు, కానీ మీరు మీ మొహాలు చూసుకోండి, మీరు అద్దంలో చూసుకోండి, మీకు అసలు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా, అసలు సైంటిఫిక్గా మీరు ఉన్నారని చెప్పి ఆయన ఓపెన్గా తిట్టేవాడు అందరిని. దాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఎప్పుడు చెప్పేది అదే సబ్జెక్ట్ నేను కూడా ఏంటంటే, నాకు అర్థమైంది దాంట్లో హయ్యెస్ట్ నాలెడ్జ్ నీకు అర్థం కావాలంటే బేసిక్ లెవెల్లో నీకు ప్రిపేర్డ్ అయ్యి ఉండాలా లేదా మీరు, అవునా కదా మాస్టర్స్? సో పత్రి సార్ చెప్పింది కూడా ఇదే క్లియర్గా చెప్పారు, కథ అర్థం కాల. ఆధ్యాత్మిక శాస్త్రము అన్నారంటే అన్ని శాస్త్రాలు కలిపి పడేశారు.
ఒక శాస్త్రం ఒక పదంలాగా అంటే అలవాటుకి అన్ని శాస్త్రాలాగా పదంలాగా విన్నారే కానీ మీరు మీ జీవితంలో మీకు శాస్త్రీయ దృక్పథం ఉందా? నిజంగా మీరు శాస్త్రీయంగా వెళ్ళేది ఎంత ఉంది? ఒక భక్తి భావంతో, ధ్యానాన్ని కూడా ఒక భక్తి భావంతో, ఒక గొప్ప నమ్మకంతో చేసేది ఎంత ఉంది చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరే. జూమ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత నమ్మకంతో చేస్తున్నారు, పక్క వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి సాధనని శోధించి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి, మీకే అర్థమైంది. అవునా? సో బేసిక్ లెవెల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఒక స్వాధ్యాయం చేయాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా, ఏది చేయాలన్నా నీకు బాడీ మీద మాస్టరీ రావాలి, మైండ్ మీద ఏంటంటే పెంపొందించుకోవాలి. అలాంటి పుస్తకాలు కూడా చదవాలి మీరు. కేవలం ఆధ్యాత్మిక పుస్తకం ఒక్కటంటే ఇది ఒక్కటే కాదు. సైకాలజీ గురించి ఒకటి ఉంది, మనసు అంటే ఏదో తెచ్చుకొని చదువుకోవాలి మీరు. అర్థమైందా? ఇది ఒక్కటే పుస్తకం నేను ఎట్టే నేర్చుకుంటా అంటే నేర్చుకోగలుగుతారా? ఎప్పటికీ నేర్చుకోలేము మనం. అవునా కాదా? ఇప్పుడు నేను ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, నేను నేర్చుకున్నానా లేదా అక్కడ ఒక విషయం జరిగింది అంతే. అక్కడ నేను దాన్ని నా మైండ్లో పెట్టేసుకున్నానా లేదా, ఎందుకంటే ఇది ఎట్లుండిద్దని. మా ఫ్రెండ్ అందరం ముందు ప్రజెంటేషన్ ఇచ్చేవాడు, నేను అడిగితే వీళ్ళందరూ మూర్ఖులు రానుడు. ఆ విషయం నేను తీసుకున్నానా లేదా, అంటే ఒక యాంగిల్లో నేర్చుకునేది కాదు మాస్టర్. శాస్త్రీయ దృక్పథంతో ఒక్కొక్క టెక్నిక్ని ఒక్కొక్క విధంగా మనం నేర్చుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడే మనకి విషయం అర్థమైంది. ఓకేనా? సో అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండి పుస్తకాలు ఎలా చదవాలో కొంచెమైనా అర్థమైంది ఎప్పుడైనా నేను చెప్పింది కాన్సెప్ట్. ఎలా చదవాలో అర్థం చేసుకోండి, ఎలా వినాలో కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే హైయెస్ట్ సబ్జెక్ట్ మీరు వినాలంటే కొంత చదువు ఉంటేనే మీకు అర్థమైంది అన్నదాన్ని ఫస్ట్ అంగీకరించండి. మీకు అవకాశం వచ్చింది, ఇప్పటికిప్పుడు మీరు తెచ్చుకొని చదువుకోలేరు కదా 50 పుస్తకాలు తెచ్చి. అవునా? ఈ సబ్జెక్ట్ విన్నారు మీరు, రేపు పొద్దున కూడా స్వాధ్యాయం జరిగింది మరి ఇదే పుస్తకం. మరి రేపు పొద్దున నాకు అర్థం కాదు కదా రేపు నేను రావటం అంటే, అట్లా కాదు దాని సబ్జెక్ట్ నేను చెప్పింది. మీ లోపల అంగీకార తత్వం ఏర్పడాలని చెప్తున్నా, ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అని కాదు. వినండి, కాకపోతే అంగీకార తత్వంతో విన్నప్పుడు మీరు తిట్టుకోవడం పోద్ది లోపల. నాకు అర్థం కావట్లేదు, ఏంది ఇది, ఇదేంది ఎట్లుంది, ఈ లోపల ఈ అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది ఆ మైండ్. ఏదో ఒక లాజిక్ ఉంటుంది దానికి. ఆ లాజిక్ని బ్రేక్ చేయాలి మీరు మీ యొక్క సైంటిఫిక్ అప్రోచ్తో. ఎప్పుడు కూడా లాజిక్తోనే బ్రేక్ చేయాలి. లాజిక్ని మీరు గొప్ప ఆత్మభావంతో, నమ్మకంతో బ్రేక్ చేయాలంటే అది అవ్వదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఎప్పుడైనా. ఓకేనా మాస్టర్స్? అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. స్వాధ్యాయం ఎలా చేయాలి అనేది మనం 2 రోజులు 2 కోణాలు అద్భుతంగా అర్థం చేసుకున్నాం.